Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఈ రోజు వీడియోలో మనము తెలుగు మెథడ్ కి సంబంధించి ఒక 200 బిట్స్ ని అయితే చూసుకుందాము. ఇది మీకు టెట్ కి డిఎస్సి రెండింటికి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎగ్జామ్ కి ముందు చాలా హెల్ప్ఫుల్ గా కూడా ఉంటుంది. ఈ బిట్స్ అనేవి మనకి ఎగ్జామ్స్ లో ఇటువంటి బిట్స్ రావడం జరుగుతుంది. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్, ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశాను. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం, ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 డేస్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఉపాధ్యాయుడు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అని అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి, సెకండ్ వన్ హుమయూన్ కబీర్, థర్డ్ వన్ ఫ్రాన్సిస్ బేకన్, ఫోర్త్ వన్ రామచంద్ర శుక్ల. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి. దీనికి ఒక చిన్న కోడ్గా అయితే మీరు గుర్తుంచుకోవచ్చు. ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అన్నవారు ఆంజనేయ స్వామి. అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, లక్ష్య సాధనకు మనకి ఎవరండి ఉపయోగపడతారు? ఆంజనేయ స్వామి కదా. సో మనకి ఆంజనేయుడు మన లక్ష్య సాధనకు ఉపయోగపడతాడు. కాబట్టి లక్ష్య సాధనకు సాధనాలే అని, బోధనోపకరణాలే అని అన్నవారు ఎవరు అంటే ఆంజనేయ శాస్త్రి, కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి. ఈ విధంగా కోడ్ ద్వారా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, శ్రవ్య ఉపకరణాల్లో ప్రధానమైనవి. ఫస్ట్ వన్ రేడియో, టేప్ రికార్డర్, సెకండ్ వన్ DVD ప్లేయర్, సెల్ ఫోన్లు, థర్డ్ వన్ సంగీత వాయిద్యాలు, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. శ్రవ్య ఉపకరణాలు అంటే వినడానికి ఉపయోగపడే ఉపకరణాలు. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కదండి వినడానికి. రేడియో, టేప్ రికార్డర్ వినడానికి ఉపయోగపడతాయి. DVD ప్లేయర్, సెల్ ఫోన్లు కూడా వినడానికి ఉపయోగపడతాయి. సెల్ ఫోన్లు చూడడానికి ఉపయోగపడతాయి అనుకోండి, కానీ వినడానికి కూడా ఇవి కూడా ఉపయోగపడుతున్నాయి కదా. అండ్ అలాగే సంగీత వాయిద్యాలు, ఇవన్నీ కూడా మనకి శ్రవ్య ఉపకరణాల్లో ప్రధానమైనవి. శ్రవ్య ఉపకరణాలు అంటే ఏంటి? వినడానికి మనం ఉపయోగించే ఉపకరణాలు. కాబట్టి రేడియో, టేప్ రికార్డర్, DVD ప్లేయర్, సెల్ ఫోన్లు, సంగీత వాయిద్యాలు, ఇవన్నీ కూడా మనకి శ్రవ్య ఉపకరణాల్లోనికే వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, దృశ్య బోధనోపకరణాలు ఏవి? ఫస్ట్ వన్ పాఠ్య పుస్తకాలు, సెకండ్ వన్ వార్తా పత్రికలు, థర్డ్ వన్ కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, గోడ పత్రిక, సంపుటాలు, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ నేను చేసిన క్విక్ రివిజన్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి, అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అండ్ ట్రిక్స్ వీడియోస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి అమ్మా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ మాత్రం ప్రొవైడ్ చేసేస్తున్నాను. అవి మాత్రం ఇంకా మీరు చూడకపోతే నేనేం చేయలేను.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, గోడపత్రిక, సంపుటాలు. దృశ్య బోధనోపకరణాలు చూడండి అమ్మా, దృశ్య బోధనోపకరణాలు మనకి ఫోర్త్ వన్ ఆన్సర్ వస్తుంది. పైవన్నీ పాఠ్యపుస్తకాలు, వార్తాపత్రికలు, కరపత్రికలు, పరిశీలన గ్రంథాలు, గోడపత్రిక, సంపుటాలు. పాఠ్యపుస్తకాలని దృశ్యము అంటే చూడడము, చూసి నేర్చుకునే ఉపకరణాలు. దృశ్య బోధన ఉపకరణాలు అంటే చూసి నేర్చుకునేవి. పాఠ్యపుస్తకాలను చూడడం ద్వారా నేర్చుకుంటాం అంటే చూసి చదువుతాం అనుకోండి, బట్ దృశ్యము అంటే చూసి నేర్చుకోవడం. వార్తాపత్రికలను చూసి నేర్చుకుంటాం. కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, గోడపత్రిక, సంపుటాలు ఇవన్నీ కూడా మనకి దృశ్య బోధన ఉపకరణాల క్రిందకి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. భాషా పరిజ్ఞానం, పదజాలాభివృద్ధి, వ్యాకరణ అవగాహనకు దోహదకారి ఏది? ఫస్ట్ వన్ వార్తాపత్రికలు, సెకండ్ వన్ కరపత్రాలు, థర్డ్ వన్ పాఠ్యపుస్తకాలు, ఫోర్త్ వన్ పరిశీలన గ్రంథాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠ్యపుస్తకాలు. భాషా పరిజ్ఞానము, పదజాల అభివృద్ధి, వ్యాకరణ అవగాహనకు దోహదకారి అంటే మాత్రం పాఠ్యపుస్తకాలు. వార్తాపత్రికలో భాషా పరిజ్ఞానం నేర్చుకోవచ్చు, పదజాలం గురించి నేర్చుకోవచ్చు అండి. కరపత్రాల్లో కూడా ఈ రెండే నేర్చుకోగలం. వ్యాకరణ అంశాలు వచ్చేసరికి పాఠ్యపుస్తకాల్లో మాత్రమే మనకి వ్యాకరణ అంశాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము వార్తాపత్రికలు కానీ, కరపత్రాలు కానీ, పరిశీలన గ్రంథాలు కానీ చూసామనుకోండి, అక్కడ జస్ట్ మనం వర్డ్స్ మాత్రమే చూస్తాం. మన పాఠ్యపుస్తకాల్లో ఆ వర్డ్, ఆ సంధి ఏ విధంగా వచ్చింది, ఆ పర్యాయపదం ఏ విధంగా వచ్చింది, ఆ విగ్రహ వాక్యం ఏ విధంగా వచ్చింది అనేది ఎగ్జాంపుల్స్తో సహా, సూత్రాలతో సహా మనం నేర్చుకుంటాం. కాబట్టి థర్డ్ వన్ భాషా పరిజ్ఞానము, పదజాల అభివృద్ధి, వ్యాకరణ అవగాహనకు దోహదకారి ఏది అంటే పాఠ్యపుస్తకాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. పాఠ్యాంశాలకు అదనంగా సమాచారం సేకరించడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడేవి ఏవి? ఫస్ట్ వన్ టెలివిజన్, సెకండ్ వన్ సంపుటాలు, పరిశీలన గ్రంథాలు, థర్డ్ వన్ రేడియో, ఫోర్త్ వన్ వార్తాపత్రికలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంపుటాలు, పరిశీలన గ్రంథాలు. సంపుటాలు, పరిశీలన గ్రంథాలని పాఠ్యాంశాలకు అదనంగా సమాచారాన్ని సేకరించడానికి. పాఠ్యాంశాలలో మనకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, అటువంటి వాటిని మనం ఎక్కడ నేర్చుకుంటాము? సంపుటాలు. దానికి సంబంధించిన మరికొన్ని పరిశీలన గ్రంథాలు, సంపుటాలు నుంచి అయితే మనము నేర్చుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ప్రతి విద్యార్థి విమర్శనాత్మకంగా ఆలోచించి చర్చించడానికి, సృజనాత్మక శక్తి పెంపొందడానికి విద్యార్థులే స్వయంగా వారము లేదా నెలకు వెలువరించే పత్రిక ఏది? ఫస్ట్ వన్ వారపత్రిక, సెకండ్ వన్ గోడపత్రిక, థర్డ్ వన్ మాసపత్రిక, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ చూసుకోండి అమ్మా. సిక్స్త్ క్వశ్చన్, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గోడపత్రిక. ప్రతి విద్యార్థి కూడా విమర్శనాత్మకంగా ఆలోచించి, అంటే రకరకాలుగా ఆలోచించి చర్చించడానికి, అలాగే వారిలో ఉండేటువంటి సృజనాత్మకత శక్తులను పెంపొందించుకోవడానికి, అలాగే విద్యార్థులే స్వయంగా వారము లేదా నెలకు వెలువరించే పత్రికని గోడపత్రిక అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. వర్గ, రేఖ, కథా చిత్రాలు, మెరుపు అట్టలు, ఛాయ, వ్యంగ్య, స్థూలాకృతి చిత్రాలు ఏమవుతాయి? ఫస్ట్ వన్ ఏకపార్శ్వ ఉపకరణాలు, సెకండ్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు, థర్డ్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు, ఫోర్త్ వన్ చతుర్విధ పార్శ్వాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ద్విపార్శ్వ ఉపకరణాలు వర్గ, రేఖ, కథా చిత్రాలు, మెరుపు అట్టలు, ఛాయ, వ్యంగ, స్థూలాకృతి చిత్రాలు ఇవన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాలు అవుతాయి. ద్విపార్శ్వ ఉపకరణాలు అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. పొడవు, వెడల్పు, ఎత్తులను 3 వైపులా చూడగల ఉపకరణాలు ఏంటి? ఫస్ట్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు, సెకండ్ వన్ ద్విపరిమాణ ఉపకరణాలు, థర్డ్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు, ఫోర్త్ వన్ శ్రీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. త్రిపార్శ్వ ఉపకరణాలు పొడవు, వెడల్పు, ఎత్తులను 3 వైపులా చూడగల ఉపకరణాలని త్రిపార్శ్వ ఉపకరణాలు అంటారు. 3D 2D 1D పిక్చర్స్ అంటారు కదా. 3D పిక్చర్స్ అంటే మనం పొడవు, వెడల్పు, ఎత్తులను కూడా మనము చూసే విధంగా 3D పిక్చర్స్ ఉంటాయి. 2D పిక్చర్స్ అంటే ద్విపరిమాణ ఉపకరణాలు అంటే ఏంటి? పొడవు, వెడల్పు మాత్రమే ఉంటే ద్విపరిమాణ ఉపకరణాలు అవుతాయి. మరి ఏకపార్శ్వ ఉపకరణాలు అంటే ఏంటి? ఇది ద్విపరిమాణం అండి. సో ద్విపార్శ్వ ఉపకరణాలు అంటే పొడవు, వెడల్పు. ఏకపార్శ్వ ఉపకరణాలు అంటే జస్ట్ చూడడం మాత్రమే చూడగలం, మనం ఇంకా మిగతా ఏవి కూడా మనకి కనిపించవు. అటువంటి వాటిని ఏకపార్శ్వ ఉపకరణాలు అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. పొడవు, వెడల్పు, ఎత్తులను 3 వైపులా చూడగల ఉపకరణాలు ఏవి? ఫస్ట్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు, సెకండ్ వన్ త్రిముఖీయాలు, థర్డ్ వన్ త్రివిధ ఉపకరణాలు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సేమ్ క్వశ్చన్ కదా, పర్లేదు ఆన్సర్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రిపార్శ్వ ఉపకరణాలు ఎగ్జాక్ట్లీ పొడవు, వెడల్పు, ఎత్తులను 3 వైపులా చూడగల ఉపకరణాలు ఏమని చెప్పాము? త్రిపార్శ్వ ఉపకరణాలు అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. నమూనాలు, వస్తువులు, మాతృకలు, మాదిరి యంత్రాలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, విద్యార్థి పరికరాలు, పెట్టెలు, బొమ్మల పుస్తకాలు ఇవన్నీ ఏ ఉపకరణాల క్రిందికి వస్తాయి? ఫస్ట్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు, సెకండ్ వన్ త్రిముఖీయాలు, థర్డ్ వన్ త్రివిధ ఉపకరణాలు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి అమ్మా. నేను మీ నుండి ఇంకేం ఆశించట్లేదు. ఇటువంటి యాప్స్ కూడా మనకి లేవు. నేను చేసే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లో మాత్రమే పెడుతున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రిపార్శ్వ ఉపకరణాలు నమూనాలు, వస్తువులు, మాతృకలు, మాదిరి యంత్రాలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, విద్యార్థి పరికరాలు, పెట్టెలు, బొమ్మల పుస్తకాలు ఇవన్నీ కూడా త్రిపార్శ్వ ఉపకరణాల క్రిందికి వస్తాయి. అంటే 3 వైపులా కూడా మనము చూడగలము. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. బోధనోపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? ఫస్ట్ వన్ NCERT, సెకండ్ వన్ CCRT, థర్డ్ వన్ SCERT, ఫోర్త్ వన్ SIET. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. CCRT బోధనోపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ CCRT. ఇక్కడ CCRT అంటే మనకి ఇది ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉందండి. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము. CCRT అంటే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల్లో విస్తార నల్లబల్లల ఆవశ్యకత గురించి నొక్కి చెప్పిన సంస్థ ఏది? ఫస్ట్ వన్ APEP, సెకండ్ వన్ NEP, థర్డ్ వన్ DPEP, ఫోర్త్ వన్ NEIGL. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలలో విస్తార నల్లబల్లల ఆవశ్యకతను గురించి నొక్కి చెప్పిన సంస్థ DPEP, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ DPEP అంటే, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్,
దృశ్య శ్రవణ ఉపకరణాలలో ప్రధానమైనవి ఏవి? ఫస్ట్ వన్ చలనచిత్రాలు, ల్యాప్టాప్లు, సెకండ్ వన్ దూరదర్శిని కంప్యూటర్, థర్డ్ వన్ ఎల్సిడి ప్రొజెక్టర్లు, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. దృశ్య శ్రవణ ఉపకరణాల్లో ప్రధానమైనవి చలనచిత్రాలు, ల్యాప్టాప్లు, దూరదర్శిని కంప్యూటర్లు, ఎల్సిడి ప్రొజెక్టర్లు, ఇవన్నీ కూడా మనకి దృశ్య శ్రవణ ఉపకరణాల్లో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, నేడు ప్రసార సాధనాల్లో అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం ఏది? ఫస్ట్ వన్ చలనచిత్రము, సెకండ్ వన్ త్రివర్ణ చిత్రాలు, థర్డ్ వన్ టెలివిజన్, ఫోర్త్ వన్ అంతర్జాలం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, టెలివిజన్. నేడు ప్రసార సాధనాల్లో అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం టెలివిజన్. అంటే ఈ బుక్స్ తయారు చేసేసరికి మనకు అప్పుడు తయారు చేస్తారు కదా, అదే ఇప్పుడుకనైతే మొబైల్ ఫోన్ అంతే. టెలివిజన్ కంటే అసలు మనం టీవీ ఎప్పుడు చూస్తున్నాం? మ్యాక్సిమం 24 hours మన చేతుల్లో మొబైల్లో ఉంటుంది. ప్రతిదీ కూడా మనం మొబైల్లో చూసేస్తున్నాం. బట్ ఇక్కడ మాత్రం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం టెలివిజన్ పెట్టండి. అక్కడ మొబైల్ అనే ఆప్షన్ ఉన్నా కూడా మీరు పెట్టేయొద్దు అంత ఈజీగా. ఎందుకంటే మరి మొబైల్ అండ్ టెలివిజన్ రెండు ఉంటే ఓకే, బట్ రెండు వేరువేరుగా ఉంటేనే కొంచెం ఆలోచించుకోండి. సో ఇక్కడ మాత్రం ఆన్సర్ టెలివిజన్ అండి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల పాఠ్యాంశాలను ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తుంది. ఫస్ట్ వన్ ఈటీవీ, సెకండ్ వన్ దూరదర్శన్, థర్డ్ వన్ మన టీవీ, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల పాఠ్యాంశాలను మన టీవీ అనే ఛానల్ ద్వారా అయితే ప్రచారం చేస్తుంది. ఒకసారి తెలంగాణ విద్యార్థులు ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేది కదా. సో ఒకసారి ఇప్పుడు మనకి ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి మీకు తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి, నేను దాన్ని పిన్ చేస్తాను, ఓకేనా? తెలంగాణ ప్రభుత్వం ఒకసారి చూడండి అమ్మా. నేను ఏపీ, యాక్చువల్లీ నేను ఇది చూసుకోలేదు. సో ఒకసారి మీరు నాకు కామెంట్ చేయండి, నేను కూడా తర్వాత తెలుసుకొని చెప్తాను. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం మన టీవీ, అక్కడ క్వశ్చన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఇస్తే అది పెట్టేయండి. లేదు ఇన్ కేస్ తెలంగాణ అని ఇస్తే మాత్రం మీరు ఒకసారి ఇప్పుడు సెర్చ్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్, పాఠశాల పాఠ్యాంశాలను విద్యార్థులకు అందించే మరో ప్రభుత్వ సంస్థ ఏది? ఫస్ట్ వన్ ఎన్సీఆర్టీ, సెకండ్ వన్ ఎస్ఐఈటీ, థర్డ్ వన్ ఐఏఎస్ఈ, ఫోర్త్ వన్ సిఐఎస్ఈ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఎస్ఐఈటీ. దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఎస్ఐఈటీ, ఓకేనా? స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్, భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏది? ఫస్ట్ వన్ సెల్ ఎడ్యూ, సెకండ్ వన్ డీజీ ఎడ్యూ, థర్డ్ వన్ డీడీ ఎడ్యూ, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేసేయచ్చు కదా, ప్లీజ్ కదా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెల్ ఎడ్యూ. భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఏది అంటే సెల్ ఎడ్యూ, ఓకేనా? ఇప్పుడు చిన్న పిల్లలు మనకు పుట్టినప్పటి నుంచి పిల్లలు సెల్తోనే ఉంటున్నారు కాబట్టి భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ సెల్ ఎడ్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్, వ్యవసాయానికి బ్యాంక్ లావాదేవీలకు అంతర్జాల అనుసంధానాలు చేస్తున్నది. ఫస్ట్ వన్ కంప్యూటర్, సెకండ్ వన్ సెల్, థర్డ్ వన్ వెబ్సైట్, ఫోర్త్ వన్ మెయిల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. పిల్లలు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను, మరి చేసేసాను ఆల్రెడీ, మరి మీరు చూడటమే లేట్. ఇంకా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యవసాయానికి బ్యాంక్ లావాదేవీలకు అంతర్జాల అనుసంధానాలు చేస్తున్నది ఏది అంటే సెల్. సెల్ సెల్ ఇప్పుడు అంతా కూడా సెల్మయం, ఓకేనా?
పిల్లలు అంటున్నా కదా అనేసి అదేంటి మేడం చాలామంది అంటున్నారు మమ్మల్ని పిల్లలు అంటారేంటి, మాలో మేము 40 years అబవ్ కూడా ఉంటారు కదా చాలామంది అంటే, ఎవరైతే ఏంటండి నాకు జస్ట్ 27, బట్ అయినా కూడా నాకు మీ అందరూ పిల్లలే కదా, ఎందుకంటే నేను మీకు టీచ్ చేస్తున్నా. ఏదో అల్లు రాని వాడికి అల్లు వచ్చిన వాడి టీచరే కదా. సో అలా అయితే నేను అనుకోవట్లేదు, మీ అందరికీ నేను అమ్మననే అనుకుంటున్నాను. సో ఇంకా మీ ఇష్టం ఎలా అయితే తీసుకుంటారో అది. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. ఆంగ్లంలో మన మాతృభాషను సెల్ ఫోన్లో రాయడం ద్వారా అది భాషాంతరీకరణం చెంది మాతృభాషలోనే సందేశం అవతలి వారికి వెళ్ళడం. ఫస్ట్ వన్ క్వర్టీ కీప్యాడ్, సెకండ్ వన్ కీప్యాడ్ సాంకేతం, థర్డ్ వన్ సురవర కీప్యాడ్, ఫోర్త్ వన్ క్లీప్యాడ్ సాంకేతం. క్విలీప్యాడ్ సాంకేతం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్విలీప్యాడ్ సాంకేతం. ఆంగ్లంలో మన మాతృభాషను సెల్ ఫోన్లో రాయడం ద్వారా అది భాషాంతరీకరణం చెంది మాతృభాషలోనే సందేశం అవతలి వారికి వెళ్ళడం క్విలీప్యాడ్ సాంకేతం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. విద్యార్థులకు వినోదమే కాకుండా ఆటలతో కూడిన విజ్ఞానదాయకమైనవి ఏంటి? ఫస్ట్ వన్ తోలుబొమ్మలాట, సెకండ్ వన్ బొమ్మలాట, థర్డ్ వన్ నాటకీకరణం, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం ఆన్సర్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తోలుబొమ్మలాట. విద్యార్థులకు వినోదమే కాకుండా ఆటలతో పాటలతో కూడిన విజ్ఞానదాయకమైనవి ఏంటి అంటే తోలుబొమ్మలాట. సో నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్. 2009-10 విద్యా సంవత్సరంలో తోలుబొమ్మలాటకు ధ్వని అనుకరణను, సంగీతాన్ని ప్రాథమిక పాఠశాలలలో విధిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ తమిళనాడు, థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ వన్ కర్ణాటక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్. 2009-10 విద్యా సంవత్సరంలో తోలుబొమ్మలాటకు ధ్వన్యానుకరణను, సంగీతాన్ని ప్రాథమిక పాఠశాలలో విధిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్. విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అన్నది ఎవరు? ఫస్ట్ వన్ లారెన్స్, సెకండ్ వన్ H.G. వెల్స్, థర్డ్ వన్ R.H. దవే, ఫోర్త్ వన్ బ్లూమ్స్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అన్నది H.G. వెల్స్. పరుగు పందెంలో మనం గెలిస్తే వెల్ అంటారు కదా, సో వెల్ అని గుర్తుపెట్టుకోండి. H.G. వెల్స్ అనేది మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా తన సకల శక్తులను ఒడ్డి ఉల్లాసంగా ఆహ్లాదంగా తను నిర్దేశించుకున్న కార్యాన్ని సాధించడం. ఫస్ట్ వన్ అభ్యసనం, సెకండ్ వన్ లక్ష్యం, థర్డ్ వన్ క్రీడ, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీడ. ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా తన సకల శక్తులను ఒడ్డి ఉల్లాసంగా ఆహ్లాదంగా తను నిర్దేశించుకున్న కార్యాన్ని సాధించడాన్ని క్రీడ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్. సిరి పాచికలుండి ఒక్కొక్క పాచిక చుక్కల గుర్తులతో కూడిన పాచికలాటని ఏమంటారు? ఫస్ట్ వన్ బింగో ఆట, సెకండ్ వన్ డామినో ఆట, థర్డ్ వన్ చీటీలాట, ఫోర్త్ వన్ జోదము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వీడియోని ఒక చిన్న లైక్ చేసేయచ్చు కదా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డామినో ఆట అండి. సిరి పాచికలుండి ఒక్కొక్క పాచిక చుక్కల గుర్తులతో కూడిన పాచికలాటని డామినో ఆట అంటారు. ఓకేనా. మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా ఏవైతే ఉపకరణాలు ఉన్నాయో వాటిలో మనం నేర్చుకున్నవే. సో నెక్స్ట్ క్వశ్చన్,
25th క్వశ్చన్. ఇది ఒక రకమైన చీటీలాట. ఫస్ట్ వన్ డామినో ఆట, సెకండ్ వన్ నాటకీకరణ, థర్డ్ వన్ అంత్యాక్షరి, ఫోర్త్ వన్ బింగో ఆట. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా క్విక్ రివిజన్ వీడియోస్, క్లాసెస్, ట్రిక్స్ వీడియోస్ అండ్ బిట్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను. మరి మీరు చూడడమే లేట్. ఓకేనా? సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బింగో ఆట. ఇది ఒక రకమైన చీటీలాట, బింగో ఆట. బింగో ఆటని చీటీలాట అని కూడా అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్. బోధనాభ్యసన ఉపకరణాల తయారీకి రాజీవ్ విద్యా మిషన్ ఉపాధ్యాయులకు చెల్లించే వాటిలో సరైనది ఏది? ఫస్ట్ వన్ ప్రాథమికం 5000, సెకండ్ వన్ ప్రాథమికోన్నతం 750, థర్డ్ వన్ ఉన్నత విద్య 500, ఫోర్త్ వన్ 1 and 2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి. అండ్ వీడియోస్ని లైక్స్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఎగ్జామ్ అయ్యే వరకు నేను మీకు తోడుగా ఉంటా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 and 2. ప్రాథమికం 500, ప్రాథమికోన్నతం 750. ఈ విధంగా అయితే బోధనోభ్యసన ఉపకరణాల తయారీకి రాజీవ్ విద్యా మిషన్ ఉపాధ్యాయులకు చెల్లించేటువంటి అమౌంట్ అండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మూల్యాంకనం అనునది ఫస్ట్ వన్ నిర్దిష్టాంశానికి సంబంధించిన ప్రక్రియ, సెకండ్ వన్ పాఠశాల సమయంలో మాత్రమే కొనసాగు ప్రక్రియ, థర్డ్ వన్ కేవలం పాఠ్యాంశానికి సంబంధించిన ప్రక్రియ, ఫోర్త్ వన్ నిరంతరం కొనసాగు ప్రక్రియ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇవి లైవ్ ఎగ్జామ్స్ కదా, సో అందుకు మీరు ఆన్సర్స్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. లైవ్ అయిపోయిన తర్వాత ఎన్నిసార్లనే ఎప్పుడైనా రాసుకోవచ్చండి, పర్లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిరంతరం కొనసాగు ప్రక్రియ. మూల్యాంకనం అనేది నిరంతరము పిల్లాడి దశ నుంచి ఒక వ్యక్తి మనమైనా సరే మూల్యాంకనం అనేది మనం ప్రతిసారి కూడా మూల్యాంకనం చేయబడుతూ ఉంటామన్నమాట. ఎందుకంటే మన తప్పులు మన ఒప్పులు అక్కడే కదా మనకు తెలుస్తాయి. మూల్యాంకనం అనేది నిరంతరము కొనసాగు ప్రక్రియ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు ఒక పాఠం పూర్తి కాగానే లక్ష్యాలు ఎంతవరకు నెరవేరినది తెలుసుకోవడానికి చేపట్టేది ఏది? ఫస్ట్ వన్ సమగ్ర మూల్యాంకనము, సెకండ్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనము, థర్డ్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము, ఫోర్త్ వన్ క్రమానుగత మూల్యాంకనము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిర్మాణాత్మక మూల్యాంకనం. ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠం పూర్తి కాగానే పాఠం పూర్తి అయిన వెంటనే విద్యార్థికి ఆ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి అనేది తెలుసుకోవడానికి విద్యార్థికి ఏదైతే చేపడతాడో దాన్ని మనం నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి? ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠం చెప్పడం పూర్తి కాగానే ఆ యొక్క లక్ష్యాలు ఎంతవరకు విద్యార్థిలో వచ్చాయి అనేది తెలుసుకోవడానికి చేపట్టే మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. బ్లూ ప్రింట్ అనేది ఫస్ట్ వన్ ఒక నవీన బోధనా పద్ధతి, సెకండ్ వన్ పుస్తకాలను అచ్చువేయి పద్ధతి, థర్డ్ వన్ చిత్రాలను గీయి సాంకేతిక పద్ధతి, ఫోర్త్ వన్ ప్రశ్న పత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న ఒక పట్టిక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. తప్పైనా రైట్ అయినా ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అమ్మా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రశ్నాపత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న ఒక పట్టిక అండి. చూడండి, బ్లూ ప్రింట్ అనేది ప్రశ్నాపత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న ఒక పట్టికనే బ్లూ ప్రింట్ అంటారు. అంశాలు ఏ అంశాలు దేనికి ఎన్ని మార్కులకి ఇద్దాము, ఏ అంశాలు ఎంత శాతం మనం విద్యార్థుల లక్ష్యాలను చేపట్టాలి, ఈ విధంగా ప్రశ్నాపత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న పట్టికనే బ్లూ ప్రింట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. మూల్యాంకనం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ వన్ లక్ష్యాలు, సెకండ్ వన్ అభ్యసన అనుభవాలు, థర్డ్ వన్ ఉపకరణాలు, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ అండి. మూల్యాంకనం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? విద్యార్థిలో మనం కావాలనుకున్న లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. అభ్యసన అనుభవాలు, మనం అభ్యసనం చేసేటప్పుడు, అభ్యసనం అయిన తర్వాత, అభ్యసనం కాకముందు ఆ యొక్క అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఉపకరణాలు, మనం బోధనోపకరణాలు ఏవేవైతే ఉపయోగిస్తున్నామో, ఏవి ఉపయోగించి విద్యార్థికి అయితే మనం ఎంతవరకు మనం నేర్పగలుగుతున్నామో వీటి మీద ఉపయోగపడి ఉంటుంది. కాబట్టి మూల్యాంకనం అనేది లక్ష్యాలపైన, అభ్యసన అనుభవాలపైన, ఉపకరణాలపైన, వీటన్నిటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. బోధనా లక్ష్యాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనమును ఏమందురు? ఫస్ట్ వన్ సామర్థ్యాధారిత, సెకండ్ వన్ లక్ష్యాధార, థర్డ్ వన్ నిర్మాణాత్మక, 4th వన్ లోప నిర్ధారణ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లక్ష్యాధార మూల్యాంకనం. చూడండి, బోధనా లక్ష్యాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనాన్ని లక్ష్యాధార మూల్యాంకనము అంటారు. లక్ష్యాల ఆధారంగా మనం బోధన అయిపోయిన తర్వాత, బోధన అవ్వకముందు, బోధన పూర్తి అయిన తర్వాత, కొద్ది రోజుల తర్వాత ఇలా మనం ఏవైతే లక్ష్యాలను విద్యార్థి నుంచి మనం రాబట్టాలి అనుకుంటున్నామో ఆ యొక్క బోధనా లక్ష్యాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనాన్ని లక్ష్యాధార మూల్యాంకనము అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. జతపరిచే ప్రశ్నలను ఇలా వ్యవహరిస్తారు. ఫస్ట్ వన్ రక్త పురాణం, సెకండ్ వన్ యుగళీకరణం, థర్డ్ వన్ సత్యాసత్య వివేచనం, 4th వన్ బహుళావరణం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. యుగళీకరణము. మనకి లెఫ్ట్ సైడ్ కొన్ని ఇస్తారు, కొన్ని పాయింట్స్, రైట్ సైడ్ మరికొన్ని పాయింట్స్ ఇస్తారు. వీటిని జతపరచమని చెప్తారు. ప్రదేశాలు ఇస్తారు, ఆ ప్రదేశంలో ఉండేటువంటి వింతల గురించి ఇస్తారు. ఇక్కడ ప్రదేశాలు, ఇక్కడ వింతలు ఇస్తారు. ఇలా మనకి ఏ ప్రదేశంలో ఏ వింత ఉంది అనేది మనకి జతపరచమని చెప్తారు. ఇటువంటి ప్రశ్నలను ఏ విధంగా వ్యవహరిస్తారు అంటే యుగళీకరణం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. నిర్ణీత కాల వ్యవధిలో మూల్యాంకన సాధనాలను ఎన్ని పర్యాయాలు నిర్వహించినను ఒకే విధమైన ఫలితాలు రావడాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ వస్తునిష్టత, సెకండ్ వన్ ప్రామాణికత, థర్డ్ వన్ విశ్వసనీయత, 4th వన్ నిరంతరత. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. మన ఛానల్లో తెలుగుకి సంబంధించి క్విక్ రివిజన్ వీడియో కంప్లీట్ చేసేసాను, అండ్ తెలుగుకి సంబంధించి 1000 బిట్స్ వీడియో కంప్లీట్ చేసేసాను, అండ్ తెలుగు మెథడాలజీకి సంబంధించి 200 బిట్స్ వీడియో చేసేసాను, అండ్ ఇదే విధంగా క్లాసెస్ అండ్ ఈ విధంగా మీకు టాపిక్ వైజ్ బిట్స్ కూడా చేస్తున్నాను. అన్నీ ఫాలో అయిపోతూ ఉండండి. మీకు క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతాయమ్మా. అవి మాత్రం వదలకండి. ఓకేనా? ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నా. సో ఆన్సర్ ఇక్కడ ఒకసారి చూసుకోండి. థర్డ్ వన్ విశ్వసనీయత అండి. నిర్ణీత కాల వ్యవధుల్లో మూల్యాంకన సాధనాలను ఒక నిర్ణీతమైన కాలంలో, ఒక 3 గంటలు ఇస్తే అదే 3 గంటల కాలంలో, మళ్ళీ ఈసారి 3 గంటల కాలంలో, ఈ కాల వ్యవధుల్లో మూల్యాంకన సాధనాలను ఎన్ని పర్యాయాలు నిర్వహించినా, ఇచ్చిన ఎగ్జామ్ని మళ్ళీ 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 ఎన్నిసార్లు నిర్వహించినా కూడా ఒకే విధమైన ఫలితాలు వస్తే దాన్ని విశ్వసనీయత అంటారు. గుర్తుపెట్టుకోండి, నిర్ణీత కాల వ్యవధుల్లో మూల్యాంకన సాధనాలను ఎన్ని పర్యాయాలు నిర్వహించినను ఒకే విధమైన ఫలితాలు వస్తే దాన్ని విశ్వసనీయత అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. మన రాష్ట్రంలో నాన్ డిటెన్షన్ విధానం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ఫస్ట్ వన్ 1969 to 70, సెకండ్ వన్ 1970 to 71, థర్డ్ వన్ 1971 to 72, 4th వన్ 1985 to 86. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. చూడండి, 1969 to 70, 1970 to 71, 1971 to 72, 1985 to 86. ఇక్కడ చూసుకోండి, మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్. మన రాష్ట్రంలో నాన్ డిటెన్షన్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1971 to 72 అండి. ఓకేనా? 1971 to 72. నేను ట్రిక్స్ వీడియో చెప్పేటప్పుడు ఇలా నెంబర్స్ అనేవి వస్తే ఏ ట్రిక్ యూజ్ చేయాలి, మీకు ఇన్ కేస్ ఆ ఆన్సర్ కానీ తెలియకపోతే అని చెప్పానా, మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నెంబర్స్
ఇస్తే 1 2 3 4 ఇలా నెంబర్స్ ఇస్తే తక్కువ నుంచి ఎక్కువకి పేర్చుకోండి. ఇలా వరుసగా తక్కువ నుంచి ఎక్కువగా పేర్చుకుంటే మధ్యలో రెండింట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇచ్చాడు. థర్డ్ వన్ ఆన్సర్ ఇచ్చాడు, సెకండ్ వన్ కానీ థర్డ్ వన్ కానీ ఆన్సర్ ఇస్తాడు. ఎలా ఎక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం కాదండి. ఇక్కడ ఆప్షన్స్ మీకు ఇక్కడ క్లియర్గా చిన్న నుంచి పెద్దకి ఇచ్చాడు కాబట్టి మనం చెప్పేసాము. బట్ అక్కడ క్లమ్జీగా ఇచ్చినా కూడా మధ్యలో ఉండేటువంటి వాల్యూలు రెండింట్లో మనకు ఒకటి ఆన్సర్ అయ్యే అవకాశం ఉందని ట్రిక్స్ వీడియోలో చెప్పాను. సో ఆ ట్రిక్స్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి అమ్మా. మ్యాక్సిమం మార్క్స్ అనేవి మీకు తెలిసినవి పెట్టేసిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి కదా మీకు ఆన్సర్స్ అనేవి చేయమని ఆ ట్రిక్స్ చెప్తున్నాను. సో మ్యాక్సిమం చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. లక్ష్యాత్మక ప్రశ్నల వలన కలుగు ప్రయోజనం ఏంటి? ఫస్ట్ వన్ ఒకే రీతిగా మార్కులు వచ్చుట, సెకండ్ వన్ విశ్వసనీయత, థర్డ్ వన్ స్వయం కృషిని పెంపొందించుట, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విశ్వసనీయత. లక్ష్యాత్మక ప్రశ్నల వలన కలుగు ప్రయోజనం ఏంటి? విశ్వసనీయత. నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నిసార్లైనా మనం కండక్ట్ చేసినా ఒకే ఫలితం వస్తే దాన్ని విశ్వసనీయత అని అంటాము. లక్ష్యాత్మక ప్రశ్నల వల్ల కలుగు ప్రయోజనం ఏంటి అంటే విశ్వసనీయత. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. బోధనకు ఆత్మ వంటిది. ఫస్ట్ వన్ విద్యార్థి, సెకండ్ వన్ ఉపాధ్యాయుడు, థర్డ్ వన్ లక్ష్యం, ఫోర్త్ వన్ పాఠశాల, సమాజం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. లక్ష్యం. బోధనకు ఆత్మ వంటిది ఏది? లక్ష్యము. లక్ష్యం అనేది బోధనకు ఏమవుతుంది? ఆత్మ వంటిది అవుతుంది. సో ఓకేనా, బోధనకు ఆత్మ వంటిది ఏది అంటే లక్ష్యము. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. విద్యారంగంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించిన కమిటీ ఏది? ఫస్ట్ వన్ జాతీయ విద్యా విధానం 1986, సెకండ్ వన్ కొఠారీ కమిషన్ 1964 to 66, థర్డ్ వన్ మాధ్యమిక విద్యా కమిషన్ 1951 to 52, ఫోర్త్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1973. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. జాతీయ విద్యా విధానం 1986. విద్యారంగంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించిన కమిటీ ఏది అంటే 1986 జాతీయ విద్యా విధానం. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. ప్రారూపిక అనగా ఫస్ట్ వన్ గణన సూచీ పత్రము, సెకండ్ వన్ భారత్వ నమోదు పత్రము, థర్డ్ వన్ బోధనాంశాల భారత్వము, ఫోర్త్ వన్ నిర్దిష్ట ప్రశ్నపత్ర ప్రణాళిక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నిర్దిష్ట ప్రశ్నపత్ర ప్రణాళికనే ప్రారూపికత అంటారు. ప్రారూపికత అంటే ఏంటి? ఒక ప్రశ్నపత్ర ప్రణాళిక అనేది ఒక నిర్దిష్టంగా ఉంటే దాన్ని మనం ప్రారూపికత అంటాము, ప్రారూపిక అంటాము. నిర్దిష్ట ప్రశ్నపత్ర ప్రణాళికనే ప్రారూపిక అంటారు. ప్రారూపిక అనగా నిర్దిష్ట ప్రశ్నపత్ర ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. ప్రశ్నపత్రం తయారీలో అవగాహన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి? ఫస్ట్ వన్ 40%, సెకండ్ వన్ 32%, థర్డ్ వన్ 28%, ఫోర్త్ వన్ 4.25%. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 32%. ప్రశ్నపత్రం తయారీలో అవగాహన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి అంటే 32% మార్కుల భారత్వాన్ని పాటించాలి. దేనికి అంటే అవగాహన లక్ష్యానికి. మనకి లక్ష్యాలు స్పష్టీకరణలు ఉన్నాయి కదా. సో ఆ అవగాహన లక్ష్యానికి 32% అయితే మనకి మార్కుల భారత్వాన్ని పాటించాలి. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. లక్ష్యాత్మక ప్రశ్నలను ఎలా కూడా పిలుస్తారు? ఫస్ట్ వన్ లఘు సమాధాన ప్రశ్నలు, సెకండ్ వన్ వస్తునిష్ట ప్రశ్నలు, థర్డ్ వన్ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, ఫోర్త్ వన్ సహ సంబంధ ప్రశ్నలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. వస్తునిష్ట ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలని వస్తునిష్ట ప్రశ్నలు అని కూడా పిలుస్తారు. వస్తునిష్ట ప్రశ్నలకే మరొక పేరు ఏది అంటే లక్ష్యాత్మక ప్రశ్నలు. క్వశ్చన్ని అటు తిరిగి ఇచ్చినా ఇటు తిరిగి ఇచ్చినా ఆన్సర్ మాత్రం మీరు కరెక్ట్గా చేయాలి. అప్పుడే మనకి మంచి స్కోర్ అనేది డెఫినెట్లీ వస్తుంది. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. ప్రశ్నపత్రం తయారీలో జ్ఞాన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి? ఇందాక మనము అవగాహన లక్ష్యానికి అన్నాము, ఇప్పుడు మనము జ్ఞాన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి? ఫస్ట్ వన్ 25%, సెకండ్ వన్ 32%, థర్డ్ వన్ 40%, ఫోర్త్ వన్ 28%. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 32% అమ్మ. ప్రశ్నపత్రం తయారీలో జ్ఞాన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి అంటే 32%. ప్రశ్నపత్రం తయారీలో జ్ఞాన లక్ష్యానికి 32% అయితే మార్కుల భారత్వాన్ని పాటించాలి. నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. విద్యార్థులకు అభిప్రాయ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉండే ప్రశ్న రూపాలు ఏంటి? ఫస్ట్ వన్ లక్ష్యాత్మక ప్రశ్నలు, సెకండ్ వన్ లఘు సమాధాన ప్రశ్నలు, థర్డ్ వన్ వ్యాసరూప ప్రశ్నలు, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యాసరూప ప్రశ్నలు. విద్యార్థుల అభిప్రాయ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉండే ప్రశ్న రూపాలు ఏంటి అంటే వ్యాసరూప ప్రశ్నలు అండి. తనకు నచ్చింది రాసుకోవచ్చు. లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో చూశాను, అందులో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జావా అండ్ అంటే ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఇంగ్లీష్లో అడిగారు. సో అబ్బాయి ఇంగ్లీష్లోనే రాశాడు, బట్ వాళ్ళు అడిగిన జావా అనేది మనకి కంప్యూటర్ భాషకి సంబంధించింది. బట్ ఇక్కడ తను రాసింది ఏంటి అంటే జావా ఈజ్ ఒక వన్ ఫుడ్ ఐటెం, దిస్ ఈజ్ ఓల్డ్ గ్రాండ్ మదర్స్ చేసే ఐటమ్ అనేసి ఇంకా ఒక చాట భారతం రాశారండి అబ్బాయి. ఆ టీచర్ కూడా 5 మార్క్స్ కంప్లీట్ వేసేసారనమాట. బట్ ఇప్పుడు అక్కడ ఎవరిది తప్పు? క్వశ్చన్ ఇచ్చిన వాడిది తప్ప, టీచర్ది తప్ప, స్టూడెంట్ది తప్ప? సో విద్యార్థుల అభిప్రాయ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉండే ప్రశ్న రూపాలు ఏంటి అంటే వ్యాసరూప ప్రశ్నలు. దానికి మనం ఎంత రాసుకున్నా ఏం రాసుకున్నా మన ఇష్టం, పేపర్స్ మనం నింపేయొచ్చండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. కాలం మారిన, వ్యక్తులు మారిన, విలువలు లేదా ఫలితాలు మారకపోతే దాన్ని ఏ లక్షణం అంటారు? ఫస్ట్ వన్ ఔపయోగికత, సెకండ్ వన్ వస్తునిష్టత, థర్డ్ వన్ ప్రామాణికత, ఫోర్త్ వన్ విశ్వసనీయత. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విశ్వసనీయత. కాలం మారిపోయిన, వ్యక్తులు మారిన, విలువలు లేదా ఫలితాలు ఏదైతే మూల్యాంకనం చేసిన తర్వాత విలువలు లేదా ఫలితాలు మారకపోతే దాన్ని విశ్వసనీయత అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. ప్రశ్నాపత్రం యొక్క జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువ కట్టినా మార్కులలో మార్పు రాకపోతే దాన్ని ఏ లక్షణం అంటారు? సో ఫస్ట్ వన్ ప్రామాణికత, సెకండ్ వన్ విశ్వసనీయత, థర్డ్ వన్ ఔపయోగికత, ఫోర్త్ వన్ వస్తునిష్టత. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసరికి దీనికి కూడా మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విశ్వసనీయత. ప్రశ్నాపత్రం యొక్క జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువ కట్టినా మార్కులలో మార్పు రాకపోతే దానిని ఏ లక్షణం అంటారు అంటే విశ్వసనీయత అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. మూల్యాంకనంలో ఉపాధ్యాయులు ఎక్కువగా వినియోగించే సాధనం ఏంటి? ఫస్ట్ వన్ ప్రశ్నాపత్రం, సెకండ్ వన్ కృత్య నిర్వహణ, థర్డ్ వన్ క్షేత్ర పర్యటన, ఫోర్త్ వన్ మౌఖిక పరీక్ష. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మూల్యాంకనంలో ఉపాధ్యాయులు ఎక్కువగా వినియోగించే సాధనము ప్రశ్నపత్రం అండి. ఈ ప్రశ్నపత్రం ద్వారానే విద్యార్థులకు ఎక్కువగా మూల్యాంకనం అయితే మనకి స్కూల్స్లో చేయడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. ఒక యూనిట్ లేదా పాఠం బోధించిన తర్వాత బోధనలో భాగంగా కూడా తప్పనిసరిగా నిర్వహించాల్సిన మూల్యాంకనం ఏది? ఫస్ట్ వన్ లక్ష్యాధారిత మూల్యాంకనము, సెకండ్ వన్ నిరంతర మూల్యాంకనము, థర్డ్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము, ఫోర్త్ వన్ సామర్థ్యాధారిత మూల్యాంకనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ నేను చేసిన క్విక్ రివిజన్ వీడియోస్, బిట్స్ వీడియోస్, ట్రిక్స్ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్ ఇలా అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం అస్సలు ఎవ్వరూ మిస్ కాకండి, అన్నీ చూసుకొని వెళ్ళండి. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిరంతరము ఒక యూనిట్ లేదా పాఠం బోధించిన తర్వాత బోధనలో భాగంగా కూడా తప్పనిసరిగా నిర్వహించాల్సిన మూల్యాంకనం ఏది అంటే నిరంతర మూల్యాంకనం అండి. నిరంతరం మూల్యాంకనం అనేది చేస్తూనే ఉండాలి. ఒక యూనిట్ లేదా పాఠం బోధించిన తర్వాత అండ్ బోధన చేస్తూ ఉండగా బోధనలో భాగంగా కూడా తప్పనిసరిగా నిర్వహించాల్సిన మూల్యాంకనం ఏది అంటే నిరంతర మూల్యాంకనం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే శ్రవణ, భాషణ, పఠన, లేఖనాలను ఇలా కూడా వ్యవహరిస్తారు. ఫస్ట్ వన్ బోధనా నైపుణ్యాలు, సెకండ్ వన్ భాషా నైపుణ్యాలు, థర్డ్ వన్ ప్రాతిపదిక లక్ష్యాలు, ఫోర్త్ వన్ సెకండ్ అండ్ థర్డ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే శ్రవణ, భాషణ, పఠన, లేఖనాలను. శ్రవణము అంటే వినడము, భాషణము అంటే మాట్లాడడము, పఠనము అంటే చదవడము, లేఖనము అంటే రాయడము. ఈ నాలుగింటిని కూడా ఎలా వ్యవహరిస్తాము? భాషా నైపుణ్యాలుగా, ప్రాతిపదిక లక్ష్యాలుగా కూడా మనము వ్యవహరిస్తాము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. భాషా నైపుణ్యాల్లో కఠినతరం అని దీనిని అంటారు. ఫస్ట్ వన్ శ్రవణమా, సెకండ్ వన్ భాషణమా, థర్డ్ వన్ పఠనమా, ఫోర్త్ వన్ లేఖనమా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేఖనం అండి. కఠినతరం అనేది లేఖనం. ఎందుకంటే ఎంతో ప్రాక్టీస్ చేసి మనం ప్రతిరోజు రాస్తూనే ఉంటేనే మనం లేఖనం రాయడం అయితే నేర్చుకుంటాము. కానీ మనకి శ్రవణము, భాషణము, పఠనము మొదటగా వస్తాయి, లాస్ట్లో వచ్చేది మనకి లేఖనం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. పఠనం కన్నా లేఖనం సులువైన నైపుణ్యం అని ఎవరు అభిప్రాయపడ్డారు? ఫస్ట్ వన్ మాంటిసోరీ, సెకండ్ వన్ రైబర్న్, థర్డ్ వన్ ఫ్రోబెల్, ఫోర్త్ వన్ బ్రోనర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మాంటిసోరీ. పఠనం అంటే ఈ చదవడం అనేది రాయడం కంటే సులువైన నైపుణ్యం అని మాంటిసోరీ అభిప్రాయం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. విద్యార్థి శ్రమ, అలసటకు గురై విశ్రాంతి కోరుకునే పఠనం ఏది? ఫస్ట్ వన్ మౌన పఠనం, సెకండ్ వన్ ప్రకాశ పఠనం, థర్డ్ వన్ క్షుణ్ణ పఠనం, ఫోర్త్ వన్ విస్తార పఠనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లోనే అన్ని వీడియోస్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రకాశ పఠనము అంటే బిగ్గరగా చదవడము, అందరికీ వినిపించేట్టు చదవడం. మౌన పఠనము అంటే మనసులో చదువుకోవడం. క్షుణ్ణ పఠనము అంటే మొత్తం కూడా మనం ఫాస్ట్గా చదవడం. విస్తార పఠనం అంటే పూర్తిగా ఏ లైన్ కూడా వదలకుండా చదవడం అనమాట. కాబట్టి విద్యార్థి శ్రమ, అలసటకు గురై విశ్రాంతి కోరుకునే పఠనం వచ్చేసరికి మనకి ప్రకాశ పఠనం అండి. ఓకేనా. ఇది మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఏ లేఖనం వల్ల 4 భాషా నైపుణ్యాలు అలవడతాయి? ఫస్ట్ వన్ దృష్ట లేఖనము, సెకండ్ వన్ ఉక్త రచన, థర్డ్ వన్ ఉక్త లేఖనము, ఫోర్త్ వన్ కాపీ లేదా ఒరవడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఉక్త లేఖనం వల్ల, ఉక్త లేఖనం అంటే చదువుతూ రాస్తూ ఉండడం వల్ల మనకి ఈ 4 భాషా నైపుణ్యాలు కూడా అలవడతాయి. అంటే పఠనము, రాయడము, చదవడము, వినడము, మాట్లాడడం, ఇవన్నీ కూడా మనకి ఈ ఉక్త లేఖనం ద్వారా భాషా నైపుణ్యాలు అలవడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. నయనమితి ఈ పఠమునకు ఉపయోగపడుతుంది. పఠనమునకు ఇక్కడ మిస్ చేసేసారు. సో ఫస్ట్ వన్ ప్రకాశ పఠనం, సెకండ్ వన్ మౌన పఠనం, థర్డ్ వన్ క్షుణ్ణ పఠనం, ఫోర్త్ వన్ విస్తార పఠనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, మౌన పఠనం. నయనమితి ఈ పఠనమునకు ఉపయోగపడుతుంది. నయనమితి అనేది మౌన పఠనానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. అంతస్థాలను సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణ దోషం ఏది? ఫస్ట్ వన్ అంత్రం, సెకండ్ వన్ లామాలావు, థర్డ్ వన్ పక్షి పులుసు, ఫోర్త్ వన్ జ్ఞానం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతస్థాలను సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణ దోషం వచ్చేసరికి ఆంత్రం అండి. ఆంత్రం అనేది అంతస్థాలను సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల వచ్చే ఉచ్చారణ దోషం. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఒక విద్యార్థి నన్నయ్య బిరుదు ఉభయ కవి మిత్రుడు అని చెప్పాడు. అతడు చేసిన దోషం ఏంటి? ఫస్ట్ వన్ ఉచ్చారణ దోషం, సెకండ్ వన్ భావ దోషం, థర్డ్ వన్ వాగింద్రియ దోషం, ఫోర్త్ వన్ భాషా దోషం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భావదోషం. ఒక విద్యార్థి నన్నయ్య బిరుదు ఉభయకవి మిత్రుడు అని చెప్పాడు. ఉభయకవి మిత్రుడు అనే బిరుదు నన్నయ్యకు ఉంది అని చెప్తే అది దోషం కాకపోదునేమో, బట్ భావదోషం అనేది దీని క్రిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఉపాధ్యాయుడు చెప్పుచుండగా వింటూ అక్షరాలను చూడకుండా అక్షర స్వరూపాన్ని జ్ఞప్తి చేసుకుంటూ వ్రాసే లేఖనం ఏది? ఫస్ట్ వన్ సంక్షిప్త లేఖనం, సెకండ్ వన్ ఉక్త లేఖనం, థర్డ్ వన్ వివరణాత్మక లేఖనం, ఫోర్త్ వన్ దృష్ట లేఖనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, ఉక్త లేఖనం. ఉపాధ్యాయుడు చెప్పుచుండగా వింటూ అక్షరాలను చూడకుండా అక్షర స్వరూపాన్ని జ్ఞప్తి చేసుకుంటూ వ్రాసే లేఖనం ఉక్త లేఖనం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటిస్తూ వ్యక్తీకరిస్తే ఈ భాషణంలోనికి వస్తుంది. ఫస్ట్ వన్ వాచిక చర్య, సెకండ్ వన్ ఆంగికాభినయం, థర్డ్ వన్ వాచికాభినయం, ఫోర్త్ వన్ ఉక్త రచనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వాచికాభినయం. మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటిస్తూ వ్యక్తీకరిస్తే వాచికాభినయంలోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. నిరంతరం పఠనం ద్వారా రచయిత విషయం యొక్క సంపూర్ణ స్వరూపాన్ని చూడగలుగుతాడు, రచనా ప్రక్రియతో సిద్ధహస్తుడవుతాడు అని ఎవరన్నారు? ఫస్ట్ వన్ రాస్మస్ రాస్, సెకండ్ వన్ ఫ్రాన్సిస్ బేకన్, థర్డ్ వన్ జీబీ షా, ఫోర్త్ వన్ రాయ్బర్న్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రాన్సిస్ బేకన్. నిరంతరం పఠనం ద్వారా రచయిత విషయం యొక్క సంపూర్ణ స్వరూపాన్ని చూడగలుగుతాడు, రచనా ప్రక్రియతో సిద్ధహస్తుడవుతాడు అని ఫ్రాన్సిస్ బేకన్ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్న పరిమిత జ్ఞానం మిన్న అని సూక్తి వర్తించే పఠనం ఏది? ఫస్ట్ వన్ ప్రకాశ పఠనం, సెకండ్ వన్ మౌన పఠనం, థర్డ్ వన్ క్షుణ్ణ పఠనం, ఫోర్త్ వన్ విస్తార పఠనం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసుకోండి. ట్రిక్స్ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్షుణ్ణ పఠనం. జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్న పరిమిత జ్ఞానం మిన్న అనే సూక్తి క్షుణ్ణ పఠనం క్రిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. చూపు మేర పలుకు మేర అంతరాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఫస్ట్ వన్ వాగ్మితి, సెకండ్ వన్ వాగ్నయనమితి, థర్డ్ వన్ నయనమితి, ఫోర్త్ వన్ పురోగమన వాగ్నయనమితి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వాగ్నయనమితి. చూపు మేర పలుకు మేర అనే అంతరాన్ని వాగ్నయనమితి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ చూపు పలుకు మేర అవరోహణము, సెకండ్ వన్ పురోగమన అంతరము, థర్డ్ వన్ తిరోగమన అంతరము, ఫోర్త్ వన్ చూపు మేర పలుకు మేర అంతరము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూపు మేర. ఒక సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి అలాగే పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉండే అంతరాన్ని చూపు మేర పలుకు మేర అంతరం అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. విద్యార్థులకు పఠన నైపుణ్యం ఫస్ట్ వన్ జన్మతః అలవడుతుంది, సెకండ్ వన్ ప్రేరణ వల్ల అలవడుతుంది, థర్డ్ వన్ శ్రవణ భాషణముల వల్ల అలవడుతుంది, ఫోర్త్ వన్ ప్రయత్నపూర్వకంగా అలవడుతుంది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. మీకు కావాల్సిన వీడియోస్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రయత్నపూర్వకంగా అలవడుతుంది. విద్యార్థులకు పఠన నైపుణ్యం అనేది ప్రయత్నం చేస్తుంటేనే అలవడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విలియం జేమ్స్ ప్రకారం మానవుడు ఎవరు? ఫస్ట్ వన్ సంఘజీవి, సెకండ్ వన్ భాషించు మృగము, థర్డ్ వన్ సామూహిక శక్తి, ఫోర్త్ వన్ వివేకవంతమైన ప్రాణి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో లైవ్ అవుతూ ఉంటుంది కదా, ఒక 3 to 5 seconds అయితే నేను మీకు టైం ఇస్తాను. ఆన్సర్ వచ్చినా రాకపోయినా కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి, మీకు గుర్తుంటుంది. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భాషించు మృగము. విలియం జేమ్స్ ప్రకారం మానవుడు మనకి ఒక మూవీలో ఉంటుంది, రజనీకాంత్ మూవీలో తను తెలుగోడు మాట్లాడకుండా ఉండలేడు అంటారు. సో అంతే కదా, మనం మాట్లాడకుండా ఒక క్షణం కూడా ఉండలేము, లోడా బొడా వాగుతూనే ఉంటాము. కాబట్టి విలియం జేమ్స్ ప్రకారం మానవుడు అనేవాడు భాషించు మృగము. మనం మాట్లాడుతాము కానీ మృగాలతోనే సమానం అని చెప్పింది విలియం జేమ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించిన వాదం ఏది? ఫస్ట్ వన్ యోహీహో వాదము, సెకండ్ వన్ డింగ్ డాంగ్ వాదము, థర్డ్ వన్ భౌభౌ వాదము, ఫోర్త్ వన్ పూపు వాదము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ మస్ట్ అండ్ షుడ్గా చూడండి, అవి మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. మంచి కంటెంట్ అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ డింగ్ డాంగ్ వాదం. మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించే వాదం ఏది అంటే డింగ్ డాంగ్ వాదం అండి. డింగ్ డాంగ్ వాదాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్. మాట్లాడే భాషకు రాసే భాషకు ఎక్కువ తేడా ఉండరాదు అన్నది ఏ భాష యొక్క ముఖ్య ఉద్దేశం? ఫస్ట్ వన్ గ్రాంధికము, సెకండ్ వన్ ప్రామాణికము, థర్డ్ వన్ వ్యావహారికము, ఫోర్త్ వన్ మాండలికము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వ్యవహారికం అండి. మాట్లాడే భాషకు అలాగే మనం ఏదైతే రాస్తామో ఆ రాసే భాషకు ఎక్కువ తేడా ఉండరాదు అనేది ఏ భాష యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వ్యవహారిక భాష యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్. వ్యవహారిక భాషను సమర్థిస్తూ గ్రామ్యవాద విమర్శనం అన్న గ్రంథాన్ని ఎవరు రాశారు? ఫస్ట్ వన్ గురజాడ, సెకండ్ వన్ పానుగంటి, థర్డ్ వన్ మల్లాది, ఫోర్త్ వన్ గిడుగు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ పానుగంటి. వ్యవహారిక భాష అంటే ఏంటి? మనం వ్యవహరిస్తూ ఉన్నటువంటి భాష, ప్రస్తుతం మనం ఏదైతే వ్యవహారంలో ఉందో ఆ భాషను వ్యవహారిక భాష అంటాము. అయితే ఈ వ్యవహారిక భాషను సమర్థిస్తూ గ్రామ్యవాద విమర్శనం అనే గ్రంథాన్ని ఎవరు రాస్తారు అంటే పానుగంటి అయితే రాయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్. హేతువాదాన్ని స్వీకరించి భాష కూడా జన్మ సిద్ధం అన్న భాషావేత్త ఎవరు? ఫస్ట్ వన్ బ్లూఫీల్డ్, సెకండ్ వన్ మ్యాక్స్ ముల్లర్, థర్డ్ వన్ యాస్కాచార్యుడు, ఫోర్త్ వన్ నోమ్ చోమ్స్కీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నోమ్ చోమ్స్కీ. హేతువాదాన్ని స్వీకరించి భాష కూడా జన్మసిద్ధం అన్న భాషావేత్త ఎవరు అంటే నోమ్ చోమ్స్కీ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కానీ భాష కాదు. మాండలికాల సమాహారమే భాష అని ఎవరన్నారు? సమాహార రూపమే భాష అని ఎవరన్నారు? ఫస్ట్ వన్ గిడుగు రామ్మూర్తి, సెకండ్ వన్ మ్యాక్స్ ముల్లర్, థర్డ్ వన్ సర్ జార్జ్ గ్రియర్సన్, ఫోర్త్ వన్ సిపి బ్రౌన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మ్యాక్స్ ముల్లర్. ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కానీ భాష కాదు, మాండలిక సమాహార రూపమే భాష అని మ్యాక్స్ ముల్లర్ అయితే అనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. మన రాజ్యాంగంలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందజేయాలని పేర్కొన్న అధికరణం ఏంటి? 14వదా, 17వదా, 42వదా, 45వదా? సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, 45వది. మన రాజ్యాంగంలో 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందచేయాలని పేర్కొనే అధికరణం 45వ అధికరణం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. తెలంగాణ జిల్లాలలో ప్రజలు మాట్లాడే మాండలికం దీని క్రిందికి వస్తుంది? ఫస్ట్ వన్ పూర్వ మండలం, సెకండ్ వన్ ఉత్తర మండలం, థర్డ్ వన్ దక్షిణ మండలం, ఫోర్త్ వన్ మధ్య మండలం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తర మండలం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ జిల్లాలో ప్రజలు మాట్లాడే మాండలికం అనేది ఉత్తర మండలం క్రిందికి వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. రాష్ట్ర రాజకీయ పరిపాలన న్యాయ సంస్థలలో వ్యవహరించే భాషను పూర్వం ఏమని పిలుస్తారు? ఫస్ట్ వన్ అధికార భాష, సెకండ్ వన్ కార్యాలయ భాష, థర్డ్ వన్ రాజభాష, ఫోర్త్ వన్ దేశ భాష. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజభాష. చూడండి, రాష్ట్ర రాజకీయ పరిపాలన న్యాయ సంస్థలలో వ్యవహరించే భాషను పూర్వం రాజభాషగా పిలిచేవారండి. ఓకేనా? రాజభాషగా దేన్ని పిలిచేవారు? రాష్ట్ర రాజకీయ పరిపాలన న్యాయ సంస్థల్లో వ్యవహరించే భాషను రాజభాషగా పిలిచేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా బోధనా భాషగా తెలుగు వాడకాన్ని ప్రోత్సహించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఫస్ట్ వన్ గ్విన్ సంఘం, సెకండ్ వన్ కొఠారీ కమిషన్, థర్డ్ వన్ కేఎం మున్షీ సంఘం, ఫోర్త్ వన్ జాతీయ విద్యా కమిషన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, గ్విన్ సంఘం. విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా బోధనా భాషగా తెలుగు వాడకాన్ని ప్రోత్సహించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది అంటే గ్విన్ సంఘం. గ్విన్ సంఘం. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరు? ఫస్ట్ వన్ బద్రిరాజు కృష్ణమూర్తి, సెకండ్ వన్ బిషప్ కాల్డ్వెల్, థర్డ్ వన్ సర్ జార్జ్ గ్రియర్సన్, ఫోర్త్ వన్ మ్యాక్స్ ముల్లర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, సర్ జార్జ్ గ్రియర్సన్. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే సర్ జార్జ్ గ్రియర్సన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. మహాత్మా గాంధీ మాతృభాష మాధ్యమ భాషగా ఉండాలని ఏ పత్రికలో పేర్కొన్నారు? ఫస్ట్ వన్ స్వరాజ్య, సెకండ్ వన్ మాతృభూమి, థర్డ్ వన్ హరిజన, ఫోర్త్ వన్ సత్యాగ్రహి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మహాత్మా గాంధీ మాతృభాష అనేది మాధ్యమ భాషగా ఉండాలని హరిజన పత్రికలో అయితే పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఏ సంస్థ? ఫస్ట్ వన్ ఆంధ్ర సారస్వత పరిషత్, సెకండ్ వన్ తెలుగు అకాడమీ, థర్డ్ వన్ అధికార భాషా సంఘం, ఫోర్త్ వన్ తెలుగు విశ్వవిద్యాలయం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్ర సారస్వత పరిషత్. ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారమే ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షతన తన అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఫస్ట్ వన్ 1966 మార్చి 5, సెకండ్ వన్ 1974 మార్చి 14, థర్డ్ వన్ 1971 మార్చి 19, ఫోర్త్ వన్ 1974 మార్చి 24. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 1974 మార్చి 14వ తేదీన వావిలాల గోపాలకృష్ణయ్య అనే అధ్యక్షతన అధికార భాషా సంఘం అయితే ఏర్పడింది. అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1974 మార్చి 14న. ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షతన ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. పెద్ద పెద్ద పట్టణాలలో సభలు నిర్వహించి 3 నిమిషాలు ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా ఏదేని ఒక అంశంపై తెలుగులో మాట్లాడడం అనే పోటీల ద్వారా తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ పరుచూరి గోపాలకృష్ణ, సెకండ్ వన్ సి నారాయణ రెడ్డి, థర్డ్ వన్ నండూరి రామకృష్ణాచార్యులు, ఫోర్త్ వన్ మాడుగుల నాగఫణి శర్మ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పరుచూరి గోపాలకృష్ణ. పెద్ద పెద్ద పట్టణాలలో సభలు నిర్వహించి 3 నిమిషాలు ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా ఏదేని ఒక అంశంపై తెలుగులో మాట్లాడడం అనే పోటీల ద్వారా తెలుగు భాషా అభివృద్ధిని ప్రోత్సహించిన వారు పరుచూరి గోపాలకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. అధికార భాషా సంఘం అధ్యక్షులుగా జిల్లాల్లో విస్తృత పర్యటనలు జరిపి కార్యాలయాల్లో తెలుగు భాష అమలుకు విశేష కృషి చేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ సి నారాయణ రెడ్డి, సెకండ్ వన్ గజ్జల మల్లారెడ్డి, థర్డ్ వన్ నండూరి రామకృష్ణాచార్యులు, ఫోర్త్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నండూరి కృష్ణమాచార్యులు. అధికార భాషా సంఘం అధ్యక్షులుగా జిల్లాల్లో విస్తృత పర్యటనలు జరిపి కార్యాలయాల్లో తెలుగు భాష అమలుకు విశేష కృషి చేసిన వారు ఎవరు అంటే నండూరి రామకృష్ణమాచార్యులండి. నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. పరిపాలనకు సంబంధించిన తెలుగు పారిభాషిక పదకోశం ఎవరి ఆధ్వర్యంలో ఎప్పుడు వెలువడింది? ఫస్ట్ వన్ అయ్యదేవర కాళేశ్వరరావు 1961, సెకండ్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య 1958, థర్డ్ వన్ దాశరథి కృష్ణమాచార్యులు 1964, ఫోర్త్ వన్ సి నారాయణ రెడ్డి 1965. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అయ్యదేవర కాళేశ్వరరావు 1961. పరిపాలనకు సంబంధించిన తెలుగు పారిభాషిక పదకోసం అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యంలో 1961లో అయితే వెలువడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. ఎవరు తన ప్రయోగాల ద్వారా సంపాదనావాదాన్ని నిరూపించారు? ఫస్ట్ వన్ పావ్లోవ్, సెకండ్ వన్ మ్యాక్స్ ముల్లర్, థర్డ్ వన్ బిఎఫ్ స్కిన్నర్, ఫోర్త్ వన్ థారండైక్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి. క్విక్ రివిజన్ వీడియోస్ మాత్రం చేసేసాను ఆల్రెడీ. అన్ని వీడియోస్ ఆల్రెడీ చేసేసాను. ఆ వీడియోస్ అన్ని లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో అందరూ ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు యూజ్ఫుల్గా అయితే ఉంటాయి కంటెంట్ అంతా కూడాను. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బిఎఫ్ స్కిన్నర్ అండి. బిఎఫ్ స్కిన్నర్ తన ప్రయోగాల ద్వారా సంపాదనావాదాన్ని నిరూపించారు. ఏ వాదాన్ని నిరూపించారు? సంపాదనావాదం. ఎవరు నిరూపించారు? బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. మొట్టమొదట తెలుగును అధికార భాషగా అమలు జరపాలని ఆంధ్ర అసెంబ్లీలో వావిలాల గోపాలకృష్ణయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏ రోజున ఏకగ్రీవంగా ఆమోదించారు? ఫస్ట్ వన్ 20th 10/1953, సెకండ్ వన్ 29th 9/1965, థర్డ్ వన్ 29th 9/1955, ఫోర్త్ వన్ 29th 11/1956. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 29th 9/1955. మొట్టమొదటి తెలుగును అధికార భాషగా అమలు జరపాలని ఆంధ్ర అసెంబ్లీలో వావిలాల గోపాలకృష్ణయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏ రోజున ఏకగ్రీవంగా ఆమోదించారు? అంటే 29వ తేదీ 1955 అయితే ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. ఏ వాదం ప్రకారం ప్రేరణలు ప్రతిస్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానంగా మారుతాయి? ఫస్ట్ వన్ సంపాదనావాదము, సెకండ్ వన్ స్వతసిద్ధ వాదము, థర్డ్ వన్ సాంకేతిక వాదము, ఫోర్త్ వన్ డింగ్ డాంగ్ వాదము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంపాదనావాదం అండి. ఈ సంపాదనావాదం ప్రకారము ప్రేరణలు ప్రతిస్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానంగా మారుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందనే నానుడి ఏ భాషా పదాన్ని సమర్థిస్తుంది? ఫస్ట్ వన్ స్వతసిద్ధవాదము, సెకండ్ వన్ క్రమ పరిణామ వికాసవాదము, థర్డ్ వన్ సాంకేతిక వాదము, ఫోర్త్ వన్ సంపాదనావాదము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంపాదనావాదము. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందనే నానుడి సంపాదనావాదం భాషా పదాన్ని సమర్థిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్త భాష అని ఎవరన్నారు? ఫస్ట్ వన్ ఇజ్లర్, సెకండ్ వన్ రామచంద్రవర్మ, థర్డ్ వన్ హాకెట్, ఫోర్త్ వన్ సైమన్ పాటర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇజ్లర్. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని ఇజ్లర్ అన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? ఫస్ట్ వన్ మాడుగుల నాగఫణి శర్మ, సెకండ్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, థర్డ్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య, ఫోర్త్ వన్ డాక్టర్ సి నారాయణ రెడ్డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వావిలాల గోపాలకృష్ణయ్య. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరమ్మా? వావిలాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. తెలుగు లిపికి మూలం ఎవరు? ఫస్ట్ వన్ బ్రహ్మీ లిపి, సెకండ్ వన్ మూల ద్రావిడ లిపి, థర్డ్ వన్ వేంగి చాళుక్య లిపి, ఫోర్త్ వన్ క్యూనిఫామ్ లిపి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగు లిపికి మూలం ఏది? బ్రహ్మీ లిపి. బ్రహ్మీ లిపి అనేది తెలుగు లిపికి మూలమమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, డయలెక్ట్ అనగా ఫస్ట్ వన్ వ్యవహారికం, సెకండ్ వన్ మాండలికం, థర్డ్ వన్ గ్రాంధికం, ఫోర్త్ వన్ శిష్ట వ్యావహారికం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి అమ్మా. వీలైతే మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ కూడా చేయండి. ప్లీజ్ సజెస్ట్ చేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మాండలికం. డయలెక్ట్ అనగా మాండలికం. సో నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్. కనీస అభ్యసన స్థాయిలను ఏ కమిటీ ప్రతిపాదికగా నిర్ధారించారు? ఫస్ట్ వన్ సెకండరీ విద్యా కమిషన్, సెకండ్ వన్ కొఠారీ కమిషన్, థర్డ్ వన్ జాతీయ విద్యా కమిషన్, ఫోర్త్ వన్ మాధ్యమిక విద్యా కమిషన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్నీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో చూసుకోండి, మంచి స్కోర్ తెచ్చుకోండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జాతీయ విద్యా కమిషన్. కనీస అభ్యసన స్థాయిలను జాతీయ విద్యా కమిషన్ కమిటీ ప్రాతిపదికగా నిర్ధారించడం జరిగిందమ్మా. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏంటి? ఫస్ట్ వన్ శ్వాస, సెకండ్ వన్ భాష, థర్డ్ వన్ ధ్యాస, ఫోర్త్ వన్ మోస. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి పెట్టాను కదా, ఆ లింక్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. మస్ట్ అండ్ షుడ్గా క్విక్ రివిజన్ మారథాన్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. లైవ్ ఇప్పుడు అవుతుంది అండ్ లైవ్ తర్వాత ఎన్నిసార్లు అయినా మీరు చూసుకోవచ్చు, పర్లేదు, ప్రాబ్లం అయితే లేదు. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భాష. భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏంటమ్మా? భాష. భావ వినిమయం అంటే ఏంటి? మనలో ఉండే భావాలను ఎదుటి వాళ్ళకి చెప్పడము, ఎదుటి వాళ్ళ నుంచి మనం భావాలను గ్రహించడము. అంటే భావ వినిమయం, మనలో ఉన్న భావాలను వినిమయం చేస్తున్నాము, చెప్తున్నాము, వింటున్నాము, గ్రహిస్తున్నాము, ప్రతిస్పందిస్తున్నాము. వీటికి ఉపకరించే సాధనం ఏంటి? మన భావాలను దేని ద్వారా వ్యక్తం చేస్తాము? భాష ద్వారా వ్యక్తం చేస్తాం. కాబట్టి భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏంటి అంటే భాష. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ జాన్ పి హ్యూగ్స్, సెకండ్ వన్ సైమన్ పాటర్, థర్డ్ వన్ హాకెట్, ఫోర్త్ వన్ సర్ సఫైర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జాన్ పి హ్యూగ్స్ అండి. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని నిర్వచించింది ఎవరు? జాన్ పి హ్యూగ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. అనంతమైన వాక్యాల సముదాయం భాష అని భావ వినిమయంలో వాక్యానికి ప్రాధాన్యతనిచ్చింది ఎవరు? ఫస్ట్ వన్ సఫైర్, సెకండ్ వన్ గిబ్సన్, థర్డ్ వన్ హాకెట్, ఫోర్త్ వన్ ఎమ్మెన్ బాక్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎమ్మెన్ బాక్. అనంతమైన వాక్యాల సముదాయం భాష అని భావ వినిమయంలో వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది ఎవరమ్మా? ఎమ్మెన్ బాక్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ధ్వనికి అర్థానికి లయాత్మక సంబంధం ఉందని చెప్పే వాదం ఏంటి? ఫస్ట్ వన్ డింగ్ డాంగ్ వాదం, సెకండ్ వన్ సంపాదన వాదం, థర్డ్ వన్ స్వతసిద్ధ వాదం, ఫోర్త్ వన్ పూపు వాదం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డింగ్ డాంగ్ వాదం. ధ్వనికి సంబంధించిన అర్థానికి సంబంధం ఉంది అని చెప్పేటువంటి వాదం ఏంటి? డింగ్ డాంగ్ వాదం. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. భారత ప్రభుత్వం అనుసంధాన భాషగా గుర్తించిన భాష ఏది? ఫస్ట్ వన్ హిందీ, సెకండ్ వన్ ఆంగ్లం, థర్డ్ వన్ తెలుగు, ఫోర్త్ వన్ తమిళం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ తప్పైనా రైట్ అయినా సమాధానం అయితే అక్కడ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి, మీకు వస్తుంది నేను చెప్పేటప్పుడు. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హిందీ. భారత ప్రభుత్వం అనుసంధాన భాషగా గుర్తించినటువంటి భాష ఏది అంటే జాతీయ భాష హిందీ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్.
త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించి సమర్థించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ 1964 కొఠారీ కమిషన్, సెకండ్ వన్ NCERT, థర్డ్ వన్ 1986 జాతీయ విద్యా విధానం, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ అండి. 1964 కొఠారీ కమిషన్ సమర్థించింది, NCERT సమర్థించింది, 1986 జాతీయ విద్యా విధానం కూడా సమర్థించింది. దేన్ని అంటే త్రిభాషా సూత్రాన్ని. త్రిభాషా సూత్రం అంటే ఏంటి? తెలుగు లాంగ్వేజ్ అంటే మన మాతృభాష ఒక లాంగ్వేజ్గా ఉండాలి. అలాగే మనకి హిందీ వచ్చేసరికి నేషనల్ లాంగ్వేజ్ ఒక భాషగా ఉండాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మనకి ఉండాలి అని త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది 1964 కొఠారీ కమిషన్, NCERT అండ్ అలాగే 1986 జాతీయ విద్యా విధానం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషలలోకి అనువదించాలని ప్రతిపాదించింది 1901 సంవత్సరంలో. ఫస్ట్ వన్ ఎవరు? లార్డ్ మెకాలే, సెకండ్ వన్ గ్లిమ్సన్, థర్డ్ వన్ లార్డ్ కర్జన్, ఫోర్త్ వన్ నోమ్ చామ్స్కీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషలలోనికి, ప్రాంతీయ భాషలు అంటే మన ప్రాంతంలో ఏ భాషనైతే మాట్లాడుతున్నామో, ఏ భాషను అయితే మనం ఉపయోగిస్తున్నామో భావ వినిమయానికి ఆ భాషలో అనువదించాలని ప్రతిపాదించింది 1901 సంవత్సరంలో. ఎవరు అంటే లార్డ్ కర్జన్ అండి, లార్డ్ కర్జన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. మాతృభాష తల్లిపాల లాంటిదైతే పరభాష దాదిపాల లాంటిది అని మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది ఎవరు? ఫస్ట్ వన్ కొమర్రాజు లక్ష్మణరావు, సెకండ్ వన్ గిడుగు రామ్మూర్తి, థర్డ్ వన్ గొడవర్తి సూర్యనారాయణ, ఫోర్త్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కొమర్రాజు లక్ష్మణరావు. మాతృభాష తల్లిపాల లాంటిదైతే పరభాష దాదిపాల లాంటిది అని మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది కొమర్రాజు లక్ష్మణరావు అండి. ఎవరు? కొమర్రాజు లక్ష్మణరావు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం అంటే వినియోగం, సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం మొదలైనవి ఏ రంగంలోని అంశాలు? బ్లూమ్స్ రంగాలు ఉన్నాయి కదా, బ్లూమ్స్ బోధనా రంగాలు, అందులోటువంటివి ఏ రంగంలో ఇవి ఉన్నాయి? ఫస్ట్ వన్ మానసిక చలనాత్మక రంగం, సెకండ్ వన్ భావావేశ రంగం, థర్డ్ వన్ జ్ఞానాత్మక రంగం, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జ్ఞానాత్మక రంగం. జ్ఞానాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు ఏంటేంటి? జ్ఞానం, అవగాహన, వినియోగం, సంశ్లేషణం, విశ్లేషణం, మూల్యాంకనం ఇవన్నీ కూడా మనకి బ్లూమ్స్ బోధించినటువంటి జ్ఞానాత్మక రంగంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగం లక్ష్యం కానిది ఏది? ఫస్ట్ వన్ అవగాహన, సెకండ్ వన్ సమన్వయం, థర్డ్ వన్ వినియోగం, ఫోర్త్ వన్ సంశ్లేషణ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సమన్వయం. జ్ఞానాత్మక రంగం లక్ష్యం కానిది ఏంటి? సమన్వయం అండి. మరి జ్ఞానాత్మక రంగం లక్ష్యాలు ఏంటేంటి? అవగాహన, వినియోగం, సంశ్లేషణం ఈ మూడు కూడా మనకి జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. మెదడు ద్వారా కండరాల అవయవాల కదలికను సమన్వయం చేసుకోగలిగే శక్తి ఏ రంగంలో అంతర్భాగాలు? ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము, సెకండ్ వన్ భావావేశ రంగము, థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగము, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సో ట్రిక్స్ వీడియో మీకు యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను.
సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మానసిక చలనాత్మక రంగం. మెదడు ద్వారా కండరాల అవయవాల కదలికను సమన్వయం చేసుకోగలిగే శక్తి మానసిక చలనాత్మక రంగంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయము, సహజీకరణ ఏ రంగంలోని లక్ష్యాలు? ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము, సెకండ్ వన్ భావావేశ రంగము, థర్డ్ వన్ ఉద్దేశాత్మక రంగము, ఫోర్త్ వన్ మానసిక చలనాత్మక రంగము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మానసిక చలనాత్మక రంగము. అనుకరణ, అనువర్తనం, నియంత్రణ, సమన్వయము, సహజీకరణ ఇవన్నీ కూడా మనకి బ్లూమ్స్ బోధించినటువంటి మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి అంశాలండి. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగం లక్ష్యం కానిది ఏది? ఫస్ట్ వన్ అనుకరణ, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ అనువర్తన, ఫోర్త్ వన్ సహజీకరణ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అన్ని టాపిక్స్ సంబంధించి తెలుగుకి ఇలానే చేశాను అండ్ తెలుగుకి సంబంధించి 200 బిట్స్ కూడా చేశాను ఓన్లీ మెథడ్కి సంబంధించి. అండ్ తెలుగుకి సంబంధించి ఆల్రెడీ ఒక క్విక్ రివిజన్ వీడియో కంప్లీట్ చేసేసాను తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో. అండ్ 1000 బిట్స్ కూడా చేశాను గ్రామర్ పార్ట్ మొత్తం కలిపి. సో అవన్నీ ఒకసారి చూసేయండి. అండ్ తెలుగుకు సంబంధించి పర్యాయ పదాలన్నీ ఒక వీడియోలో, నానార్థాలన్నీ ఒక వీడియోలో, సందులన్నీ ఒక వీడియోలో, సమాసాలన్నీ ఒక వీడియోలో, ఇలా అన్నీ కూడా ఆల్రెడీ చేసేసాను. మీరు చూడడమే లేట్ ఉంది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, అవగాహన. మానసిక చలనాత్మక రంగం లక్ష్యం కానిది అవగాహన. మరి అవగాహన అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి లక్ష్యము. మరి మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు ఏంటేంటి? అనుకరణం, అనువర్తనం, సహజీకరణం. ఈ మూడు కూడా మనకి మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. గ్రహణం, ప్రతిస్పందన, మూల్య నిర్ధారణ, వ్యవస్థీకరణ, లక్షణీకరణం ఇవి ఏ రంగంలోని భాగాలు? ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము, సెకండ్ వన్ భావావేశ రంగము, థర్డ్ వన్ ఉద్దేశాత్మక రంగము, ఫోర్త్ వన్ మానసిక చలనాత్మక రంగము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, భావావేశ రంగము. గ్రహణము, ప్రతిస్పందించడము, మూల్య నిర్ధారణ, వ్యవస్థీకరణము, లక్షణీకరణము ఇవన్నీ కూడా మనకి భావావేశ రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. విద్యార్థి ఆయా అంశాల సందర్భాన్ని వివరించి వ్యాఖ్య చేయగలుగుతాడు. ఇది ఏ బోధనా లక్ష్యానికి చెందింది? ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ భాషాంతరీకరణ, థర్డ్ వన్ అనుప్రయుక్తము, ఫోర్త్ వన్ అవగాహన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి ఆయా అంశాల సందర్భాన్ని వివరించి వ్యాఖ్య చేయగలుగుతాడు. వ్యాఖ్య చేయగలగడం అనేది అవగాహనకు అవగాహన లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కృత్యాధార బోధనను మొదట ఈ దశలో ప్రవేశపెట్టారు. ఫస్ట్ వన్ ప్రాథమిక స్థాయి, సెకండ్ వన్ ప్రాథమికోన్నత స్థాయి, థర్డ్ వన్ ఉన్నత స్థాయి, ఫోర్త్ వన్ ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయిలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూడండి అమ్మా. అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, ప్రాథమిక స్థాయి. కృత్యాధార బోధనను మొదట అయితే ఈ దశలోనే ప్రవేశపెట్టారంటే ప్రాథమిక స్థాయిలోనే ప్రవేశపెట్టారు. కృత్యాధార బోధన అంటే ఏంటి? కృత్యాలు చేయడం ద్వారా ఏదైనా ఒక కథల రూపంలో కానీ, ఒక కథని ఒక కృత్యం రూపంలో ప్రదర్శించి కానీ, లేదా ఒక గేమ్ని ఒక కృత్యం రూపంలో ప్రదర్శించి కానీ పిల్లల్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఏ స్థాయి? ప్రాథమిక స్థాయిలో. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. మాంటిస్సోరీ విద్యా విధానం ఏ విద్యావేత్తల సిద్ధాంతాలను అనుసరించి రూపొందించడం జరిగింది? ఫస్ట్ వన్ రూసో, సెకండ్ వన్ ప్రోబెల్, థర్డ్ వన్ పెస్టాలజీ, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. మాంటిస్సోరీ విద్యా విధానం అనేది రూసో, ప్రోబెల్, పెస్టాలజీ ఈ ముగ్గురు విద్యావేత్తల సిద్ధాంతాలను కూడా అనుసరించి రూపొందించింది. ఏ విద్యా విధానం? మాంటిస్సోరీ విద్యా విధానం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్.
పద్య బోధన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ వన్ భాషాభిరుచి, సెకండ్ వన్ రసానుభూతి, థర్డ్ వన్ సృజనాత్మకత శక్తి, ఫోర్త్ వన్ సాహిత్య అభిలాష. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ తెలుగుకి సంబంధించి అయితే టోటల్ పర్యాయ పదాలన్నీ ఒక వీడియోలో, నానార్థాలన్నీ ఒక వీడియోలో, వ్యుత్పత్వార్థాలన్నీ ఒక వీడియోలో, సందులన్నీ ఒక వీడియోలో, 1 to 10th క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క వీడియో రూపంలో మీకు చెప్తున్నాను. అవి మాత్రం మీరు మిస్ చేసుకుంటే జస్ట్ 5 minutesలో మీకు వచ్చే 2-3 మార్క్స్ కోల్పోతారమ్మా. సో అందుకే వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రసానుభూతి. పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసానుభూతి అనమాట. ఆ పద్యంలో ఉండేటువంటి ఆస్వాదించడం, ఆ అనుభూతిని ఆస్వాదించడం, ఆ రసానుభూతి అనేది పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. నేడు విద్యా విధానం ఉపాధ్యాయ కేంద్రంగా కాక శిశు కేంద్రంగా సాగాలని ఎవరు పేర్కొన్నారు? ఫస్ట్ వన్ రూసో, సెకండ్ వన్ పెస్టాలజీ, థర్డ్ వన్ బెంజమిన్ బ్లూమ్, ఫోర్త్ వన్ ఫ్రోబెల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మరి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బెంజమిన్ బ్లూమ్. నేడు విద్యా విధానం ఉపాధ్యాయ కేంద్రంగా కాక శిశు కేంద్రంగా సాగాలని పేర్కొన్నది బెంజమిన్ బ్లూమ్స్ అండి. ఈ బెంజమిన్ బ్లూమ్స్ అనే అతను ఇప్పుడు ఏం చెప్పాడు? ఈ విద్యా విధానం, ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యా విధానం అంతా ఉపాధ్యాయ కేంద్రంగా, అంటే ఉపాధ్యాయుడు ఏం చెప్తే అది విద్యార్థులు వినాలి, కానీ శిశు కేంద్రంగా సాగాలని అని చెప్పింది మాత్రం బెంజమిన్ బ్లూమ్స్. అందుకే బ్లూమ్స్ వర్గీకరణల ద్వారా మనకి శిశు కేంద్రీకృతంగా సాగాలి, శిశువులో ఏ ఏ లక్ష్యాలను మనం నెరవేర్చుకోవాలి, వీటిని ఆధారంగా చేసుకొని శిశు కేంద్రంగా సాగాలని పేర్కొనేది మాత్రం బెంజమిన్ బ్లూమ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఈ బోధన వల్ల విద్యార్థులలో ధారణా శక్తి పెంపొందుతుంది. ఏ బోధన? ఫస్ట్ వన్ పద్య బోధన, సెకండ్ వన్ గద్య బోధన, థర్డ్ వన్ వ్యాకరణ బోధన, ఫోర్త్ వన్ కథా బోధన. సో సరైన సమాధానం మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పద్య బోధన. ఏ బోధన వల్ల విద్యార్థులలో ధారణాశక్తి పెంపొందుతుంది? పద్య బోధన వల్ల విద్యార్థులలో ధారణాశక్తి అనేది పెంపొందడం జరుగుతుందండి. ఏ బోధన వలన? పద్య బోధన వలన. ధారణాశక్తి అంటే ఏంటి? జ్ఞాపక శక్తి, అంటే చదువుకున్నది, నేర్చుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవడం. ఈ ధారణాశక్తి పెంపొందించుతుంది ఏ బోధన వల్ల అంటే పద్య బోధన వలన. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. వ్యాకరణ బోధనకు అనుకూలమైన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ నిగమనోపపత్త పద్ధతి, సెకండ్ వన్ అనుమానోపపత్తి పద్ధతి, థర్డ్ వన్ ప్రయోగ పద్ధతి, ఫోర్త్ వన్ అనుసంధాన పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అనుమానోపపత్త పద్ధతి అండి. వ్యాకరణ బోధనకు, వ్యాకరణం అంటే ఏంటి? సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు ఇవన్నీ కూడా బోధించడానికి అనుకూలమైన పద్ధతి ఏది? అనుమానోపపత్తి పద్ధతి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. ఏ పద్ధతి పాఠశాల స్థాయిలో అంత ప్రయోజనకరం కాదు? ఫస్ట్ వన్ చర్చా పద్ధతి, సెకండ్ వన్ ఉపన్యాస పద్ధతి, థర్డ్ వన్ ఉదాహరణ పద్ధతి, ఫోర్త్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మరి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపన్యాస పద్ధతి. ఏ పద్ధతి పాఠశాల స్థాయిలో అంత ప్రయోజనకరం కాదు అంటే ఉపన్యాస పద్ధతి అండి. ఉపన్యాస పద్ధతిలో ఈ రోజుల్లో అయితే ఉపన్యాస పద్ధతిని మ్యాక్సిమం అయితే మన స్కూల్స్ అవాయిడ్ చేస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు శిశు కేంద్రీకృత పద్ధతుల ద్వారా మనం విద్యార్థులకి బోధించవలసి ఉంటుంది. ఈ ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఉపాధ్యాయుడు ఏం చెప్తే పిల్లవాడు అలా కూర్చొని వినాలి. వాడికి వేరే ఆలోచనలు రావచ్చు, వాడు వినకపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఉపన్యాస పద్ధతి అనేది పాఠశాల స్థాయిలో అంత ప్రయోజనకరం కాదు, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. వ్యాకరణాంశముల చర్చ ఈ బోధనలో చేయకూడదు. ఫస్ట్ వన్ పద్య బోధన, సెకండ్ వన్ గద్య బోధన, థర్డ్ వన్ ఉపవాచక బోధన, ఫోర్త్ వన్ వ్యాస రచన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. పద్య బోధన, వ్యాకరణాంశంలో చర్చ అనేది పద్య బోధనలో చేయకూడదు. వ్యాకరణాంశంలో చర్చ అనేది పద్య బోధనలో ఎందుకు చేర్చకూడదు అంటే, పద్య బోధన అంటే మనకు వచ్చేసరికి ఏమేమి వస్తాయి, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, తాత్పర్యము, భావము, ఇలా మనము చర్చించుకోవాలి. వ్యాకరణాంశంలో మాత్రం ఈ పద్య బోధనలో చేయకూడదు. ఓకేనా, చర్చ అనేది చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఉపాధ్యాయుడి బోధనా సాఫల్యం ఏ సోపానంపై ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ వన్ మూల్యాంకనం, సెకండ్ వన్ ప్రదర్శనం, థర్డ్ వన్ ఉన్ముఖీకరణం, ఫోర్త్ వన్ పునర్విమర్శ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉన్ముఖీకరణం అండి. ఉపాధ్యాయుడి బోధనా సాఫల్యం ఉన్ముఖీకరణం అనే సోపానంపై ఆధారపడి ఉంటుంది. బోధనా సఫలత ఏదైతే ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడో ఆ బోధనా సాఫల్యం అనేది ఏ సోపానంపై ఆధారపడి ఉంటుందమ్మా? ఉన్ముఖీకరణము. ఉన్ముఖీకరణము అంటే చెప్పే విధానము. సో ఈ ఉన్ముఖీకరణం సోపానంపై ఆధారపడి ఏది ఉంటుంది అంటే ఉపాధ్యాయుడి బోధనా సాఫల్యం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. విద్యార్థులలో రసానుభూతి, భావానుభూతి కలిగించడానికి ఇది ఉత్తమమైన పద్ధతి. ఫస్ట్ వన్ పఠన పద్ధతి, సెకండ్ వన్ పూర్ణ పద్ధతి, థర్డ్ వన్ చర్చా పద్ధతి, ఫోర్త్ వన్ ప్రశంసా పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసేయండి, వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పూర్ణ పద్ధతి. విద్యార్థులలో రసానుభూతి, భావానుభూతి కలిగించడానికి ఏది ఉత్తమమైన పద్ధతి అండి? పూర్ణ పద్ధతి. పూర్తి పద్ధతి ద్వారా వివరిస్తేనే విద్యార్థులలో రసానుభూతి, భావానుభూతిని అయితే మనము కలిగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. రవీంద్ర అనే విద్యార్థి సాహితీవేత్తల యందు మిక్కిలి గౌరవ భావం కలిగి ఉన్నాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఫస్ట్ వన్ భాషాభిరుచి, సెకండ్ వన్ సాహిత్యాభిరుచి, థర్డ్ వన్ సృజనాత్మకత శక్తి, ఫోర్త్ వన్ సముచిత మనోవైఖరి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సముచిత మనోవైఖరి. రవీంద్ర అనే విద్యార్థి సాహితీవేత్తల యందు మిక్కిల గౌరవ భావం కలిగి ఉన్నాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అంటే సముచిత మనోవైఖరి అనే స్పష్టీకరణానికి చెందినది. ఓకేనా, సముచిత మనోవైఖరి అనే లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ ఏది? మిక్కిలి గౌరవ భావం కలిగి ఉండడము. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేసే పద్ధతి ఏది? ఫస్ట్ వన్ చర్చా పద్ధతి, సెకండ్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి, థర్డ్ వన్ కథన పద్ధతి, ఫోర్త్ వన్ నాటకీకరణ పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ తెలుగు మెథడాలజీకి సంబంధించి టోటల్ 200 బిట్స్ ఒక వీడియో రూపంలో చేశాను, అది కూడా చూడండి. ఆ ఒక్క తెలుగే కాదండి, అన్ని సబ్జెక్ట్స్ ఆల్రెడీ మెథడాలజీకి సంబంధించి 200 డేస్ బిట్స్ వీడియో చేశాను. కంటెంట్కి సంబంధించి 1000 బిట్స్ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ క్విక్ రివిజన్ వీడియోస్, ఇవన్నీ మీకు మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేసే పద్ధతి చర్చా పద్ధతి. విద్యార్థులను ఇందులో ఈ చర్చా పద్ధతిలో భాగస్వాములుగా చేసి బోధనాభ్యసన ప్రక్రియ అనేది అక్కడ కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. ఉపాధ్యాయుడు పల్లె గొప్పదా పట్నం గొప్పదా అన్న అంశంపై వ్యాసరచన చేయిస్తే అది ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఊహాత్మక వ్యాసము, సెకండ్ వన్ సంవాదాత్మక వ్యాసము, థర్డ్ వన్ వర్ణనాత్మక వ్యాసము, ఫోర్త్ వన్ ఆలోచనాత్మక వ్యాసము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంవాదాత్మక వ్యాసము. ఉపాధ్యాయుడు పల్లె గొప్పదా పట్నం గొప్పదా అన్న అంశంపై వ్యాసరచన చేయిస్తే అది సంవాదాత్మక వ్యాసం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. పూర్వజ్ఞాన పరిశీలనము, ఉన్ముఖీకరణము, శీర్షిక పఠనము అన్నవి ఎందులోని ఉపసోపానాలు? ఫస్ట్ వన్ ప్రదర్శనము, సెకండ్ వన్ గైహికము, థర్డ్ వన్ ప్రవేశము, ఫోర్త్ వన్ పునర్విమర్శ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రవేశం. పూర్వజ్ఞాన పరిశీలనము, ఉన్ముఖీకరణము, శీర్షికా పఠనము అనేవి ప్రవేశంలో ఉండేటువంటి సోపానాలు. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. పాఠశాల స్థాయిలో అన్ని తరగతులకు అన్ని రకాల పాఠ్యాంశాల బోధనకు బహుళ ప్రయోజనకారి ఏది? ఫస్ట్ వన్ పఠన పద్ధతి, సెకండ్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి, థర్డ్ వన్ చర్చా పద్ధతి, ఫోర్త్ వన్ కథా కథన పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ప్రశ్నోత్తర పద్ధతి పాఠశాల స్థాయిలో అన్ని తరగతులకు సంబంధించి అన్ని రకాల పాఠ్యాంశాల బోధనకు ప్రయోజనకారి ఏది అంటే ప్రశ్నోత్తర పద్ధతి. ప్రశ్నలను అడిగి ఉపాధ్యాయుడి విద్యార్థుల ద్వారా రాబట్టడం ప్రశ్నోత్తర పద్ధతి అవుతుంది. ఈ పాఠశాల స్థాయిలో అన్ని తరగతులకు కూడా అన్ని పాఠ్యాంశాలకు బహుళ బోధనకారి ఏది అంటే బహుళ ప్రయోజనకారి ఏది అంటే ప్రశ్నోత్తర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం డాష్ అన్న అలంకారికుడు ఎవరు? ఫస్ట్ వన్ ముమ్మట్టుడు, సెకండ్ వన్ ఆనందవర్ధనుడు, థర్డ్ వన్ విశ్వనాథుడు, ఫోర్త్ వన్ జగన్నాథుడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ డాష్ అంటే డాష్ ఏం లేదమ్మా, దీన్ని ఈ యొక్క ఏదైతే మ్యాటర్ ఉందో దీన్ని అన్నవారు ఎవరా అని అడిగారు వాక్యాన్ని. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జగన్నాథుడు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని అన్న అలంకారికుడు ఎవరు అంటే జగన్నాథుడు అండి. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. కృత్యాధార బోధన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ వన్ ప్రాతిపదిక విద్య, సెకండ్ వన్ స్వయం అధ్యయన శక్తి, థర్డ్ వన్ గుణాత్మక విద్యా సాధన, ఫోర్త్ వన్ ప్రయోగాత్మక విద్య. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కృత్యాధార బోధన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గుణాత్మకమైన విద్యను సాధించడము. గుణాత్మక విద్య సాధించడానికి కృత్యాధార బోధన అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. ప్రాజెక్టు పద్ధతికి వీరు ప్రతిపాదించిన విద్యాతత్వ మూల సూత్రాలే ఆధారం. ఎవరు ప్రతిపాదించినవి? ఫస్ట్ వన్ పెస్టాలజీ, సెకండ్ వన్ రూసో, థర్డ్ వన్ ప్రోబెల్, ఫోర్త్ వన్ జాన్ డ్యూయి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జాన్ డ్యూయి. ప్రాజెక్ట్ పద్ధతికి జాన్ డ్యూయి ప్రతిపాదించిన విద్యాతత్వ మూల సూత్రాలే ఆధారం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. స్వయం వివర్తనం, స్వయం ప్రకాశకం, స్వయం ప్రకటన అన్నవి ఏ పద్ధతి ప్రధానాంశాలు? ఫస్ట్ వన్ క్రీడా పద్ధతి, సెకండ్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి, థర్డ్ వన్ మ్యాంటిసోరీ పద్ధతి, ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కిండర్ గార్డెన్ పద్ధతి. స్వయం వివర్తనము, స్వయం ప్రకాశకము, స్వయం ప్రకటన అన్నవి కిండర్ గార్డెన్ పద్ధతి యొక్క ప్రధాన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. ఒక విద్యార్థి కొత్త పదానికి అర్థం చెప్పడమే గాక ఆ పదాన్ని చక్కగా వివరించగలిగాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ భాషాభిరుచి, ఫోర్త్ వన్ భాషోపయోగము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. అవగాహన. ఒక విద్యార్థి కొత్త పదానికి అర్థం చెప్పడమే కాక ఆ పదాన్ని చక్కగా వివరించగలిగాడు. అయితే ఇది అవగాహన లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. చక్కని భాషా కౌశలం ఏ బోధన ముఖ్య ఉద్దేశం? ఫస్ట్ వన్ పద్య బోధన, సెకండ్ వన్ గద్య బోధన, థర్డ్ వన్ వ్యాస రచన బోధన, ఫోర్త్ వన్ వ్యాకరణ బోధన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ ట్రై మెథడ్స్కి సంబంధించి ఒక క్విక్ రివిజన్ వీడియో చేశాను, బిట్స్ వీడియో కూడా చేశాను, 1000 బిట్స్ వీడియో. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. నేను అన్ని క్లాసెస్ విభజించి కూడా టాపిక్ వైజ్ చేస్తున్నాను, బిట్స్ కూడా టాపిక్ వైజ్ చేస్తున్నాను, అండ్ టోటల్గా కూడా కలిపి బోలెడు
క్వశ్చన్స్ కానీ కంటెంట్ కానీ వచ్చే విధంగా కూడా చేస్తున్నాను. సో ఎవరు కూడా వీడియోస్ని మిస్ చేసుకోవద్దు. సో ట్రిక్స్ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వ్యాకరణ బోధన. చక్కని భాషా కౌశలం ఏ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వ్యాకరణ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యాకరణ మనం ఎంత నేర్చుకుంటే సారీ గైస్, విద్యార్థులలో భాషా కౌశలం అనేది అంత ఎక్కువగా పెంపొందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్. గద్య బోధనలో వ్యాకరణాన్ని ఎప్పుడు బోధించాలి? ఫస్ట్ వన్ పాఠ్యాంశం చివర, సెకండ్ వన్ యూనిట్ చివర, థర్డ్ వన్ ప్రత్యేక పీరియడ్లో, ఫోర్త్ వన్ బోధనలో అంతర్భాగంగా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గద్య బోధనలో వ్యాకరణాన్ని ఎప్పుడు బోధించాలి అంటే బోధనలో అంతర్భాగంగా బోధించాలి. గద్యాన్ని బోధించేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక సంధి వచ్చిందనుకోండి, ఆ సంధిని అక్కడే బోధించేటప్పుడు ఈ సంధి ఇదిరా, ఇది సవర్ణ దీర్ఘ సంధిరా, ఇది గుణ సంధిరా అని మనం విద్యార్థులకు బోధించాలన్నమాట. గద్య బోధనలో వ్యాకరణాన్ని ఎప్పుడు బోధించాలి? బోధనలో అంతర్భాగంగా బోధించాలి. నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. కవికి గీటురాయి గద్యం అయితే గద్యానికి గీటురాయి వ్యాసం అని అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ పరవస్తు రంగాచార్యులు, సెకండ్ వన్ ఆచార్య రామచంద్ర శర్మ, థర్డ్ వన్ ఆచార్య రామచంద్ర శుక్ల, ఫోర్త్ వన్ కాశీ భట్ల బ్రహ్మయ్య శాస్త్రి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆచార్య రామచంద్ర శుక్ల. కవికి గీటురాయి గద్యం అయితే గద్యానికి గీటురాయి వ్యాసం అని ఎవరన్నారు? ఆచార్య రామచంద్ర శుక్ల గారు అనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్. బోధనలో ప్రశంసలను బహుమతులను ప్రవేశపెట్టినది ఎవరు? ఫస్ట్ వన్ మాంటిసోరీ, సెకండ్ వన్ జాన్ డ్యూయి, థర్డ్ వన్ ప్రోబెల్, ఫోర్త్ వన్ స్టాన్లీ హాల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అమ్మా. వీలైతే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఏ ఒక్కరి దగ్గర 1 రూపీ కూడా తీసుకోవట్లేదు, ఫ్రీగానే చేస్తున్నా. నేను మీ నుంచి ఆశించేది జస్ట్ ఒక లైక్ అండ్ మీ సబ్స్క్రైబ్ అండ్ మీ షేరింగ్, ఓకేనా? సో ఆన్సర్ వచ్చరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రోబెల్. బోధనలో ప్రశంసలను బహుమతులను ప్రవేశపెట్టింది ఎవరు? ప్రోబెల్ అండి. ప్రోబెల్ ప్రవేశపెట్టారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్. ప్రాజెక్ట్ పద్ధతిని ఒక జీవన విధానంగా జీవితాంతర్భాగంగా పేర్కొన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ బల్లార్డ్, సెకండ్ వన్ కిల్ ప్యాట్రిక్, థర్డ్ వన్ రూసో, ఫోర్త్ వన్ స్టీవెన్సన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మంచిగా ఎగ్జామ్ రాసేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఆన్సర్ వచ్చరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బల్లార్డ్. ప్రాజెక్ట్ పద్ధతిని ఒక జీవన విధానంగా జీవితాంతర్భాగంగా పేర్కొన్నవారు బల్లార్డ్ అండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భాషా బోధనలో యూనిట్ అనగా ఏంటి? ఫస్ట్ వన్ ఒక పద్య భాగం, సెకండ్ వన్ ఒక గద్య భాగం, థర్డ్ వన్ ప్రతి పాఠం ఒక యూనిట్, ఫోర్త్ వన్ ఒక పద్య పాఠం ఒక గద్య పాఠం రెండు కలిపి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి పాఠం కూడా ఒక యూనిట్ అండి. భాషా బోధనలో యూనిట్ అనగా ప్రతి పాఠం కూడా ఒక యూనిట్ క్రిందకి వస్తుంది. ఎక్కడ? భాషా బోధనలో. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేవి. ఫస్ట్ వన్ ఉద్దేశ్యాలు, సెకండ్ వన్ గమ్యాలు, థర్డ్ వన్ లక్ష్యాలు, ఫోర్త్ వన్ స్పష్టీకరణలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లో క్విక్ రివిజన్ వీడియోస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూడండి అమ్మా ఎగ్జామ్కి వెళ్ళే ముందు. అండ్ తెలుగుకు సంబంధించి అయితే పర్యాయ పదాలన్నీ 1 to 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక వీడియోలో, అండ్ నానార్థాలన్నీ ఒక వీడియోలో, ఇలా మీకు అన్నీ కూడా వేరువేరుగా చేస్తున్నా అవి కూడా చూస్తూ ఉండండి.
సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. లక్ష్యాలు తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేవి ఏవి అంటే లక్ష్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. బోధన అభ్యాసనానికి విద్యా కళాశాలల్లోని శిక్షణార్థులు తయారు చేసుకునేది ఏది? ఫస్ట్ వన్ పాఠ్య ప్రణాళిక, సెకండ్ వన్ పాఠ్య పథకము, థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక, ఫోర్త్ వన్ సమగ్ర పథకము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పాఠ్య పథకము. బోధనాభ్యసనానికి విద్యా కళాశాలల్లోని శిక్షణార్థులు తయారు చేసుకునేది ఏది అంటే పాఠ్య పథకము. పాఠ్య పథకాన్ని బోధనాభ్యసనానికి విద్యా కళాశాలల్లో శిక్షణార్థులు తయారు చేసుకుంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. మన గొప్ప గొప్ప పాఠశాలలకు ఉండే గొప్ప లోపం ఏమిటంటే అవి పరిసర సమాజాన్ని జ్ఞానార్జన వనరుగా ఉపయోగించడానికి ససేమీర సిద్ధపడవు అని ఎవరన్నారు? ఫస్ట్ వన్ డాక్టర్ కొఠారి, సెకండ్ వన్ ప్రొఫెసర్ కృష్ణకుమార్, థర్డ్ వన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఫోర్త్ వన్ ప్రోబెల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఎగ్జామ్ ట్రిక్స్ వీడియో కూడా చేశానమ్మా, అది కూడా చూడండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రొఫెసర్ కృష్ణకుమార్. మన గొప్ప గొప్ప పాఠశాలలు ఉండే గొప్ప లోపం ఏమిటంటే అవి పరిసర సమాజాన్ని జ్ఞానార్జన వనరుగా ఉపయోగించడానికి ససేమేర సిద్ధపడు, అందుకే ఇవి ఎలా ఉన్నాయి అని ఎవరు చెప్పారంటే ప్రొఫెసర్ కృష్ణకుమార్ గారు చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఉపాధ్యాయులు ప్రతి నెల పూర్తి చేయబడిన పాఠ్యాంశాలు పొందుపరిచే ప్రణాళిక ఏది? ఫస్ట్ వన్ విషయ ప్రణాళిక, సెకండ్ వన్ విద్యా ప్రణాళిక, థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక, ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, వార్షిక ప్రణాళిక. ఉపాధ్యాయులు ప్రతి నెల పూర్తి చేయబడిన పాఠ్యాంశాలు పొందుపరిచే ప్రణాళిక ఏది అంటే వార్షిక ప్రణాళిక అండి, వార్షిక ప్రణాళిక. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ సబ్జెక్టులలో ప్రతి తరగతికి పాఠ్యాంశ బోధన అమలు చేసే పథకాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక, సెకండ్ వన్ వార్షిక ప్రణాళిక, థర్డ్ వన్ విషయ ప్రణాళిక, ఫోర్త్ వన్ సంస్థాగత ప్రణాళిక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వార్షిక ప్రణాళిక. విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ సబ్జెక్టులలో ప్రతి తరగతి పాఠ్యాంశ బోధన అమలు చేసే పథకాన్ని వార్షిక ప్రణాళిక అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. తరగతి గదుల్లో సాంప్రదాయకంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి పొందే అన్ని అనుభవాల మొత్తాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక, సెకండ్ వన్ వార్షిక ప్రణాళిక, థర్డ్ వన్ సంస్థాగత ప్రణాళిక, ఫోర్త్ వన్ సమగ్ర ప్రణాళిక. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చిన్న లైక్ చేసేస్తూ ఉండండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విద్యా ప్రణాళిక. తరగతి గదుల్లో సాంప్రదాయకంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి పొందే అన్ని అనుభవాల మొత్తాన్ని కూడా విద్యా ప్రణాళిక అని అంటారు. ఓకేనా? ఏ ప్రణాళిక అంటారమ్మా? విద్యా ప్రణాళిక అని అంటారు. సో మనకి విద్యా ప్రణాళిక అనేది అనుభవాల మొత్తానికి కూడా తరగతి గదుల్లో సాంప్రదాయకంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి పొందే అనుభవాల మొత్తం కూడా విద్యా ప్రణాళిక అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. పాఠశాలకి సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడం ఏ ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణం? ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక, సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక, థర్డ్ వన్ విషయ ప్రణాళిక, ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంస్థాగత ప్రణాళిక. పాఠశాలకి సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడం అనేది సంస్థాగత ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం అని ఎవరన్నారు? ఫస్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ వన్ మహాత్మా గాంధీ, థర్డ్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఫోర్త్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం అని అన్నవారు ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. పాఠ్యాంశ ప్రణాళిక అనగా ఫస్ట్ వన్ విషయ ప్రణాళిక, సెకండ్ వన్ యూనిట్ ప్రణాళిక, థర్డ్ వన్ పాఠ్య పథకం, ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, యూనిట్ ప్రణాళిక. పాఠ్యాంశ ప్రణాళిక అనగా యూనిట్ ప్రణాళిక అండి. ఓకేనా, యూనిట్ ప్రణాళికనే పాఠ్యాంశ ప్రణాళిక అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల పని దినాలు ఎన్ని? ఫస్ట్ వన్ 180, సెకండ్ వన్ 200, థర్డ్ వన్ 220, ఫోర్త్ వన్ 260. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 220. ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల పని దినాలు 220 అండి. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక ఏది? ఫస్ట్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, సెకండ్ వన్ మొదలయార్ కమిషన్, థర్డ్ వన్ కొఠారీ కమిషన్, ఫోర్త్ వన్ జాతీయ విద్యా విధానం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జాతీయ విద్యా విధానం. విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక ఏది అంటే జాతీయ విద్యా విధానం అండి. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. ఏప్రిల్ 16 ప్రత్యేకత ఏమిటి? ఫస్ట్ వన్ తెలుగు భాషా దినోత్సవం, సెకండ్ వన్ తెలుగు నాటక రంగ దినోత్సవం, థర్డ్ వన్ మాతృభాషా దినోత్సవం, ఫోర్త్ వన్ అంతర్జాతీయ నాటక దినోత్సవం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తెలుగు నాటక రంగ దినోత్సవం. ఏప్రిల్ 16 ప్రత్యేకత ఏంటి అంటే తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఏప్రిల్ 16ని పేర్కొంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఫస్ట్ వన్ సెప్టెంబర్ 8, సెకండ్ వన్ ఫిబ్రవరి 21, థర్డ్ వన్ ఆగస్టు 29, ఫోర్త్ వన్ ఏప్రిల్ 16. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆన్సర్ అందులోనే ఉంది. ఆగస్టు 29 అండి. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్టు 29. ఏప్రిల్ 16 వచ్చేసరికి మనకి ఏంటి? తెలుగు నాటక రంగ దినోత్సవం. చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29, తెలుగు నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ 16. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. భాషా బోధనలో పీరియడ్లను నిర్ణయించిన కమిటీ ఏది? ఫస్ట్ వన్ మొదలయార్ కమిటీ, సెకండ్ వన్ కొఠారీ కమిటీ, థర్డ్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, ఫోర్త్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్టుల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం అవి మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అసలు ఏ ఒక్కరూ కూడా మిస్ చేసుకోకండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మొదలయార్ కమిటీ. భాషా బోధనలో పీరియడ్లను నిర్ణయించిన కమిటీ ఏది అంటే మొదలయార్ కమిటీ అండి. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.